జెర్సీ లాంటి సినిమా మళ్ళీ రాదు, మళ్ళీ ఎవరు తీయలేరు, తీయడానికి ట్రై చేశారు, బొక్క అయింది అది. నాని గారి కెరియర్ లో అలాంటి సినిమా మళ్ళీ రాదు. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. నాని గారి స్ట్రీక్ 2015 ఇయర్ కి 3 అనే సిచ్యువేషన్ లో వరసగా హిట్లు, చిన్న చిన్న హిట్లు కాదు, కెరియర్ డిఫైనింగ్ హిట్స్. ఎందుకు ఫ్లాప్ అయింది ఇవాటి దగ్గర ఒక డెఫినేటివ్ రీజన్ లేదని నా ఫీలింగ్. నాని బీయింగ్ ఏ బిగ్ స్టార్ సెట్ కాలేదేమో, ఇంకొకరు తీసినా కానీ అది ల్యాండ్ కాదేమో రా. అది నిజంగానే పెద్ద ప్రాబ్లం. ఎట్లా ఎంఫసైజ్ చేస్తారంటే హీరోయిన్ వాళ్ళ వదినకి పెయిన్స్ వస్తే వీడు కార్ వేసుకొని వెళ్తాడు, పోలీసు వాడు ఆపిండి అని చెప్పేసి ఆడ పోయి మాట్లాడి కార్ తీయండి వెళ్ళాలి తీసేయండి అంటే వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇక్కడ మర్చిపోతాడు. చెప్తున్నా, నాకైతే మాత్రం ఇప్పుడు జెర్సీ హాయ్ నాన్న అంటే మాత్రం నేను ఎనీ డే ఐ విల్ సే హాయ్ నాన్న. సో నాని గారి బర్త్డే వస్తుంది. బర్త్డే సందర్భంగా ఆయన ప్రీవియస్ గా చేసిన 32 సినిమాల్ని ర్యాంక్ చేస్తాం అనమాట. మేము ఆల్రెడీ ర్యాంకింగ్ వీడియోస్ చేసాం కాబట్టి వాటిని ఒకసారి చూసేస్తే మీకు అర్థమైపోతుంది ఎలా చేస్తామని చెప్పేసి. బట్ స్టిల్ చాలా రోజులైంది మళ్ళీ ఇంకొక ర్యాంకింగ్ వీడియో చేసేసి. అండ్ నాని గారు బీయింగ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఆయన లైక్ చాలా పెద్ద సినిమా చేయబోతున్నారు ప్యారడైజ్. అండ్ ఇప్పటి వరకు ఆయన ఇచ్చిన హిట్లు ఐ డోంట్ థింక్ ఈ జనరేషన్ లో ఉన్న స్టార్స్ ఇవ్వలేదు అన్న ఫీలింగ్. ఐ థింక్ అల్లు అర్జున్, నాని గారు అంతే, ఎవరు ఇవ్వలేదు. సో ఇవాళ నాని గారి డెబ్యూ నుంచి 32 సినిమాలు చేశారు ఆయన టోటల్ గా. ఆ 32 సినిమాల్ని అన్ని చూసాము, కొన్ని చూడలేదు. అండ్ ఆల్సో కొన్ని ఫ్లాప్లు అయినాయి, కొన్ని హిట్లు అయినాయి. వాటన్నిటికి సంబంధం లేకుండా మాకు ఏ సినిమా నచ్చింది, ఏ సినిమా నచ్చలేదు, మేము టైర్ లిస్ట్ వేసుకుంటాం. సో వాటన్నిటి గురించి మాట్లాడేసుకుందాం వచ్చేసేయండి. సో మనం ర్యాంకింగ్ స్టార్ట్ చేసే ముందు అసలు ర్యాంకింగ్ ఎలా చేస్తామో ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తాం, చాలా రోజులు అయిపోయింది. బట్ సో దీంట్లో మీరు చూసినట్టుగానే మనకి టోటల్ 1 2 3 4 5 6 టైర్స్ ఉంటాయి. దీంట్లో ఫస్ట్ ఇదిరా సినిమా అంటే లైక్ దిస్ ఈ సినిమా మూమెంట్ అని చూసినాం, అట్లాంటి సినిమాలు అన్నట్టు. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్, ఎన్నిసార్లన్నా రివాచ్ చేస్తావు, నాని గారి కెరియర్ బెస్ట్ మూవీస్ అనుకోండి ఒక రకంగా. అండ్ నెక్స్ట్ వచ్చేది మంచిగా ఉంది, ఇట్స్ అ గుడ్ మూవీ. టీవీలో వచ్చినప్పుడు చూస్తాం, మంచిగా అనిపించింది, లైక్ ఇట్స్ అ గుడ్ మూవీ. హిట్ అయి ఉంటుంది, హిట్ కాకపోయినా కానీ అరే మంచి సినిమా అని ఫీలింగ్ వచ్చే సినిమాలన్నీ కూడా మంచిగా ఉందిలో పడతాయి. ఓకేనా. సెకండ్ వచ్చేసి ఏవో థియేటర్లో చూసినప్పుడు ఓకే అనిపించింది, వన్ టైం వాచ్, మళ్ళీ చూడాలని అనిపించేది. వరల్స్ టీవీలో వస్తున్నప్పుడు నువ్వు ఏదో పని చేసుకుంటుంటే బ్యాక్గ్రౌండ్ నడిచే సినిమాలు ఉంటాయి. సో అట్లాంటి సినిమాలు దీనిలో పడతాయి. అండ్ రాడ్రా బాబు కుక్కరాడు సినిమా అస్సలు నచ్చలేదు, బాగాలేదు, నచ్చలేదు. థియేటర్లో అయినా టీవీలో అయినా ఎక్కడైనా కానీ ఈ సినిమా నచ్చలేదు. అండ్ నీకు సావేరా ఈ సినిమా చూస్తే నువ్వు వస్తావు. అట్లాంటి రాడు సినిమాలు, రంబోలా సినిమాలు మన స్టార్లందరిలో పడ్డాయి. అట్లాంటి సినిమాలు దీంట్లో పడతాయి. అండ్ ఫార్చునేట్లీ కొన్ని తక్కువ సినిమాలు ఉన్నాయి నాని గారి సిచ్యువేషన్లో. సో బట్ అవన్నీ గురించి మాట్లాడదాం. అదే కాకుండా చూడలేదు, ఈయన కెరియర్లో 32 సినిమాలు ఉంటే ఒక 3 సినిమాలు అట్లా నేను చూడలేదమ్మా. మా సాయిగాడు ఎన్ని చూసారో తెలియదు కానీ వీటన్నిటిని చూడలేదు, పడతాయి ఇవన్నీ కూడా. అది సిచ్యువేషన్. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ర్యాంకింగ్ అంతా కూడా మా పర్సనల్ ఒపీనియనే, మీకు దీనికి సంబంధం లేదు. మీరు బూతులు తిట్టుకోవాలనుకున్నా ఏదనుకున్నా కానీ ఒక్కటే మైండ్లో పెట్టుకోండి, దీస్ ఆర్ అవర్ ర్యాంకింగ్స్. మాకు అనిపించిన సినిమాలు, మాకు నచ్చిన సినిమాలన్నీ మాకు ఇష్టం ఉన్నట్టుగా మేము పెట్టుకుంటాం అనమాట. సో ఎవరిని అఫెండ్ చేయడానికి అవసరం లేదు, అట్లా ఏం అవసరం కూడా ఇబ్బంది. సో స్టార్ట్ చేసేద్దాం. సాయికృష్ణ రెడీయారా? సో ఫస్ట్ సినిమా అష్టాచెమ్మ. నాకు సినిమా బాగుంటుంది బ్రో, ఇట్స్ అ గుడ్ మూవీ, మంచి ఫన్. టీవీలో వచ్చినప్పుడల్లా చూస్తా. లైక్ ఎట్లా అంటే ఒక అమృతం, చంద్రశేఖర్ రియాలిటీ ఒక సడన్ గా కామెడీ మూవీ చేస్తే ఎట్లుంటది అట్లాంటి ఫీలింగ్ వస్తుంది అనమాట. లైక్ ఒక రాంబాబుని తీసుకోవడం, మహేష్ అని ఒక సెంటిమెంట్, నాని గారిని ఇంట్రడ్యూస్ చేయడం. అండ్ ఆల్సో ఈ గాట్ శ్రీనివాస్ అవసరాల, హీ వాస్ గ్రేట్ ఇన్ ద మూవీ. చాలా బాగుంటాడు ఆయన. ఆ సినిమా తర్వాత శ్రీనివాస్ అవసరాల వేరే ఎటో వెళ్ళిపోతాడు, ఆయన పెద్ద స్టార్ అయిపోతాడు. ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది. నాని వాజ్ ఓకే గుడ్. అంటే ఆయన కెరియర్ లో ఇప్పుడు చూసుకున్న తర్వాత అంత సూపర్ సినిమా అంటే ఇట్స్ నాట్ లైక్ దట్. క్యారెక్టర్ కూడా ఆరెంజ్ లో కాదు, బట్ ఇట్స్ ఫన్. అండ్ ఆ ఫన్ కూడా ఎట్లుంటది అంటే ఇప్పుడు వచ్చే సినిమాలు కూడా అట్లా ఏమనిపించవు, ఏదో ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ గా ఏదో తయారు చేయదో సినిమా తీయాలనిపిస్తుంది. అష్టాచెమ్మ అట్లా కాదు, వాళ్ళు ఒక మంచి కాన్సెప్ట్ పెట్టుకున్నారు. దాంట్లో ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి మార్క్ తోటి సూపర్ కామెడీ పడుతుంది, మంచి సీన్స్ పడుతూ ఉంటాయి. లాస్ట్ వరకు మంచి అనిపిస్తుంది నాకైతే మాత్రం. అష్టాచెమ్మ నాకు మంచిగా ఉంది సినిమా, ఇట్స్ అ గుడ్ మూవీ. నీకేమనిపిస్తుంది? నాకు కూడా బాగా నచ్చుంది. రీజన్ బీయింగ్ ఒకటేంటంటే డ్యూయల్ పర్సనాలిటీస్. అంటే నా దానికంటే వాళ్ళకి ఒక డ్రీమ్ లైఫ్ ఉంటుంది. సో దాన్ని ఒకదాన్ని చూపిస్తూ ఉంటాడు, అది కొంచెం కనెక్ట్ అవుతుంది. తర్వాత ఇంకోటేమో మహేష్ అని అదొక ట్రాక్ నడుస్తూ ఉంటుంది. సో ఆ టైంలో అది చాలా సాలిడ్. అది ఇంకెక్కువ నాశనం అవ్వట్లేదు ఏంటా అని పేరెంట్స్ బాధపడటం. అవసరాల శ్రీనివాస్ క్యారెక్టర్ మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి అనమాట, మల్టిపుల్ ఎమోషన్స్ ఉంటాయి, దాని నుంచి వచ్చే ఫన్. అంటే నాకు నచ్చిన సిచ్యువేషన్ ఏంటంటే ఈ సినిమాలో పేరు దగ్గర స్టార్ట్ అవుతుంది మహేష్ అని చెప్పేసి ఎటేటో వెళ్ళిపోతుంది. అండ్ సర్ప్రైజింగ్లీ అష్టాచెమ్మ లాంటి మూవీ మళ్ళీ ఎక్కడ రాలేదు. ఐ డోంట్ థింక్ అట్లాంటి సినిమాలు చేరాదు కూడా. అట్లాంటి సినిమాలు ముఖ్యంగా చాలా సీరియస్ తీసుకునే టాపిక్ ఇది. మహేష్ అనే పేరు ఉంటే వాడిని లవ్ చేస్తా, వాడిని పెళ్లి చేసుకుంటా అనుకోవడం ఏంటి, ఒక ఊరి పెద్ద వాడికి ఫ్రీడమ్ దొరకట్లే అని చెప్పేసి సిటీకి వెళ్ళి పేరు మార్చుకుని ఆడ ఎంజాయ్ చేసి రావడం ఏంటి, వీటన్నిటి మధ్యలో శ్రీనివాస్ అవసరాలు ఇడికి వచ్చేసి వీళ్ళ వడిసి మహేష్ అనే పేరుతోటే వీళ్ళ చెల్లికి దగ్గర అవడం ఏంటి, ఇవన్నీ పక్క పెట్టుకుంటే అమ్మాజీతో లవ్ లో పడి ఒక ఉంటాడు మన తనికెల బర్ని క్యారెక్టర్ పేరు మార్పిస్తా అంటాడు. వ్యాకీ కాన్సెప్ట్స్ ఉంటాయి. టెక్నికల్ చూసుకుంటే ఆన్ పేపర్ వర్కౌట్ కావు. ఆల్ ఫీల్స్ రియల్లీ గుడ్. చూసినప్పుడల్లా మంచిగా అనిపిస్తా ఉంటది. నాకైతే మాత్రం అష్టాచెమ్మ మంచిగుంది. పెడదాం.
మంచిగా ఉంది. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చింది రైడ్. నాకు రైడ్ వాజ్ ఏమో బ్రా, లైక్ నాని గారి పాట చూసుకున్నా గానీ ఇట్ వాజ్ ఓకే. మోనోటోన్ లో నడుస్తుంది కదా, ఇంకా గుర్తు కూడా లేదు యాక్చువల్లీ. రైడ్ ఏదో చూసాను, తనీష్ కూడా ఉంటాడు అండ్ నాని ఉంటాడు. బేసిక్ గా రెండు నడుస్తాయి అనమాట, బైక్ మీద నడుస్తూ ఉంటది. వానికి ఏమో బైక్ అవసరం, ఎందుకంటే వాడికి జాబ్ అది కావాలి కాబట్టి వాడికి ఉపాధి కోసం బైక్ కావాలి. ఇంకోటికి ఏమో బైక్ కొనుక్కోవాలని వాళ్ళ కొనియాడు. తనీష్ గా అవసరం అది, సో దాని నుంచి జరుగుతుంది. బట్ స్టిల్ పెద్ద గుర్తు కూడా లేదురా. నాకు గుర్తుంది ఏంటంటే సినిమా చూస్తున్నంతసేపు నేను 2-3 సార్లు చూసాను, ఓకే ఏముంది దీంట్లో అనే ఫీలింగ్ అయితే వచ్చింది. రాడ్ అని చెప్పను నాకు, ఇంకా అంటే నేను దాన్ని ర్యాంక్ చేసేటంత నాకు గుర్తులేదు, కానీ నేను చూసింది ఒక్కసారి సమ్ టైమ్ టీవీలో వచ్చినప్పుడు. సేఫ్టీకి లేచి పుట్టిటిని చూడలేదు. బ్యాడ్ అయితే రాడ్ దాంట్లో చెప్పేటోని. నాకు మెజారిటీ ఆఫ్ ద మూవీ గుర్తులేదు. అండ్ ఐ నో ద ఫీలింగ్, ఆ సినిమా చూసినప్పుడు నా ఫీలింగ్ ఏదో గుర్తుంది. బెటర్ పుట్టిటిని చూడలేదు. చూడకుండా ఎందుకు పెడుతున్నారు అనుకోకండి. ఐ డోంట్ యాక్చువల్లీ కేర్ అబౌట్ దీస్ మూవీస్. మీరే చూడరు, నేను చూడాలి. ఏం లేదు, సినిమా బ్యాడ్ అయితే ఒక్క సీన్ చూసినా కానీ గుర్తుండిపోయి దాని మీద పడిపోతాం మనం. అంటే దరిద్రాన్ని ఇప్పుడు చూసాం అన్నట్టు. బట్ ఇది అలా లేదు కదా అన్నప్పుడు ఫైన్ చూడలేదు. సో అది సిచ్యువేషన్. దాని తర్వాత లెట్స్ మూవ్ ఆన్ టు స్నేహితుడా. నాకు సినిమా నచ్చుతుంది బ్రో, కామెడీ వైజ్ గా టోటల్ గా నచ్చుతుంది అనిపిస్తుంది. సినిమాలో సీరియస్ గా తీసుకునే సిచ్యువేషన్ ఏది ఉండదు. బేసిక్ గా కాన్సెప్ట్ ఏంటంటే, ఒక అనాథ వాళ్ళు ఎవరెవరైతే ఫ్యామిలీస్ వాళ్ళు వెకేషన్ కి వెళ్తారో ఇంట్లోకి జోరబడి అక్కడ ఇంట్లో బాగా వాడుకుంటాడు, తింటాడు పడుకుంటాడు. వాళ్ళు వచ్చే వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోతాడు. వీటన్నిటి మధ్యలో హీరోయిన్ ఉన్న ఇంటికి వస్తాడు. తర్వాత అక్కడ హీరోయిన్ కిడ్నాప్ చేశారని తెలుస్తుంది. విల్ స్టార్ట్ హెల్పింగ్ హీరోయిన్. హీరోయిన్ ఏమో వీడి మీద డిమాండింగ్ and కొంచెం బాస్ చేస్తా ఉంటది. కామెడీ బాగా సెట్ అవుతుంది, మంచిగా అనిపిస్తూ ఉంటది కామెడీ కూడా. సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత బ్రహ్మానందం గారు, నాజరు, అది బాగుంది. నాకైతే మాత్రం కామెడీ వైజ్ గా బాగా నచ్చుతుంది. మిగతా సినిమా అంటే మాత్రం ఓకే, బేసిక్ గా హీరోయిన్ కి ఒక పాస్ట్ ఉంటది, ఆమె పారిపోయింది, ఏదో ఉంటది. నాకైతే మాత్రం అలా అందులో పెట్టి నాకు కామెడీ చాలా బాగా అనిపించింది. అంటే లైక్ ఆ టైంలో లైక్ నాని గారు ఓకే అనుకున్నా గానీ వీళ్ళందరూ పెద్ద పెద్దలు అంటే మనము అతడు లాగా పెట్టచ్చు. సెకండ్ హాఫ్ మొత్తం కూడా నీకు కొంచెం అలాగే కనబడుతుంటారు. లైక్ బ్రహ్మానందం గారు ఒక క్యారెక్టర్, మిగతా వాళ్ళందరూ కొంచెం ఆ ఫ్యామిలీలో ఉండే పీపుల్ ఇట్లా. లైక్ ఏమో సెకండ్ హాఫ్ పెట్టబోతుంది. బట్ అంటే లైక్ కామెడీ వైజ్ సినిమా బాగానే ఉంటుంది. బట్ ఓవరాల్ గా నాకు ఓకే అనే ఫీలింగ్ వచ్చింది. సో దాని తర్వాత లెట్స్ మూవ్ ఆన్ టు భీమిలి కబడ్డీ జట్టు. భీమిలి కబడ్డీ జట్టులో నాకు కొన్ని సూపర్ సీన్స్ గుర్తున్నాయి. అండ్ యాజ్ అ హోల్ గా నాని గారి ఇప్పుడు 3 సినిమాలు వచ్చినాయి. 3 సినిమాల్లో మోస్ట్ డిఫరెంట్ రోల్ అనేది హీ డన్ ఇట్ ఫెంటాస్టిక్. మస్తు అనిపిస్తుంది. ఇప్పటికీ చూస్తే కొన్ని సీన్స్ ఉంటాయి. మాంసం వండిందని వాళ్ళ అమ్మకి ప్రేమగా వండితే తినలేదే అంటే నా కోసమే వండుతుంది, బట్ ఆమె ఏం తినకుండా ఉంటుంది కాబట్టి నేను వెళ్ళిపోతే ఆమె తింటది అని చెప్పేసి వీడు రావడం. ఇవన్నీ కాకుండా దండరాజ్ కామెడీ ఉంటుంది. ఇది పరోటాలది, అది సూపర్ ఉంటుంది పరోటాలది. కిషోర్ కుమార్ గారు కోచ్ ఉంటారు, చాలా గ్రౌండెడ్ ఉంటుంది బ్రో. తమిళ సినిమా రీమేక్ అనుకుంటా, మంచిగా అనిపిస్తుంది సినిమా. లైక్ స్టిల్ ఆ క్లైమాక్స్ అనేది మాత్రం హాంటింగ్ ఉంటుంది. ఇక బాబు వాటిలో చచ్చిపోయారు అనే ఫీలింగ్. సినిమా నాకైతే మాత్రం బాగుంటుంది బ్రో. బట్ అష్టాచమ్మా ఇస్ బెటర్ దెన్ చూడాలేమో. ఇంకా గుర్తురావడానికి నాకు అక్కడక్కడ ఫ్లాషెస్ లో ఉంది భీమిలి కబడ్డీ. ఐ థింక్ అప్పుడు చాలా మాట్లాడుకున్నారు బస్సు మీద పోస్టర్లు వేసేవాళ్ళు. అది నాకు గుర్తు. నేను క్లైమాక్స్ చూసాను, క్లైమాక్స్ రిపీటెడ్ లో పెట్టాను. సో ఐ పుట్ బెటర్ దాన్ స్నేహితుడా అండ్ మంచి గుందిలో పెడదాం ప్రస్తుతానికి అయితే. అష్టాచమ్మా ఇస్ వే బెటర్. అష్టాచమ్మా వెనక పెడదాం. నెక్స్ట్ వచ్చే సినిమాలు దాన్ని బట్టి ఇది ఎలా ఉందిలో పడుతుందా లేకపోతే మంచి గుందిలో పెడదాం. దెన్ కమ్స్ అలా మొదలైంది. ఐఎమ్ పుట్టింగ్ అలా మొదలైంది ఇదిరా సినిమా అంటే ఇలా పెట్టేస్తాం. నేను మాట చెప్పేస్తాం. అలా మొదలైంది వల్లనే వి గాట్ చాలా న్యూ ఏజ్ రామ్ కామ్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నా ఫీలింగ్. అలా మొదలైంది రాకపోతే ఇసుక అయ్యేది కాదు, గుండె జారి గలంత అయ్యేది కాదు. ఎందుకంటే నిత్యామినన్ హీరోయిన్. సో ఇవన్నీ ఒకవేళ కనుక అలా మొదలైంది కాకపోయి ఉంటే ఇవేవి వర్కౌట్ కాదు నా ఫీలింగ్. అలా మొదలైందిలో ఎన్నో సప్లాట్స్ ఉంటాయి. ఆ సప్లాట్స్ అన్ని కూడా వాళ్ళ మదర్ క్యారెక్టర్ తో నడుస్తూ ఉంటది, హీరోయిన్ కి ఒకటి నడుస్తూ ఉంటది, హీరోకి ఇంకో ప్రాబ్లం నడుస్తూ ఉంటది. జుట్టు మీద బ్రో, జుట్టు ప్రాబ్లం అనేది మన జనరేషన్ కి ఎంత దారుణమైందో ఫస్ట్ ఒక సినిమాలో అడ్రస్ చేసినది అయితే మాత్రం అదేరా. ముఖ్యంగా మనకు రిలేటబుల్ గా ఒక జుట్టు డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి జుట్టు ఎందుకు రాతుందంటే స్ట్రెస్ అవడం వల్ల, స్ట్రెస్ ఎందుకు అవుతున్నాడు జుట్టు రాతుందని, జుట్టు ఎందుకు రాతుందంటే స్ట్రెస్ అవడం. బ్రో అంటే లైక్ నేను సరే చెప్పట్లేదు, దట్ సీన్ వాస్ ఫెంటాస్టిక్. ఇవన్నీ అనుకున్నా కానీ క్లైమాక్స్ లో మన తాగుబోతు రమేష్ వస్తాడు. యాక్చువల్గా వాళ్ళు ఫస్ట్ రాసుకున్న స్టోరీలో అది లేదంట. డైరెక్టర్ అనిల్ రావిపూడి అప్పుడు వచ్చేసి ఆ సీక్వెన్స్ అంతా రాపిచ్చి రైటింగ్ చేపించేసి సినిమా షూట్ చేశారట ఆ టైం. సో దాని వల్ల ఇట్ వర్క్. ఆశిష్ విద్యార్థి సిచ్యువేషన్ ఇవన్నీ ఒక పాయింట్ లో సీరియస్ గా వెళ్తున్నా, ఒక పాయింట్ లో కామెడీకి వెళ్తా ఉంటాడు. నువ్వు కాకపోతే నేను గడకాల చంటి గాడి ముట్టి అంటాడు చూడు. అట్లా డెలివరీస్ మస్తుండే సినిమాలో. ఇట్ వాస్ ఎక్స్పెక్ట్ చేయవు బ్రో ఆ సినిమాలో. యూ డోంట్ ఎక్స్పెక్ట్. ఎందుకంటే అప్పటి వరకు జరిగిన సినిమా వేరే ఉంటుంది. నిత్య వీళ్ళిద్దరు లవ్ స్టోరీ కానీ మంచి బబ్లీగా ఉండడము. ముఖ్యంగా రోహిణి గారి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఆమె చనిపోయిన తర్వాత సినిమా ఇదే కాకుండా ఫస్ట్ హాఫ్ అంతా కూడా లైక్ ఈ అబ్బాయితో తిరగద్దమ్మా అంటే అంకుల్ మీకు తెలియదు అంకుల్ వాడు గే అంటాడు. గే అంటారు. నందిని రెడ్డి గారు చాలా ట్రై చేశారు అలాంటి సినిమా చేయడానికి. చాలా అలా మొదలైంది ఎస్క్ మూవీస్ చాలా ట్రై చేశారు, ఒక్కడు కూడా వర్కౌట్ కాలేదు. అలా మొదలైంది మళ్ళీ తీయలేమన్న ఫీలింగ్. దాని తర్వాత తమిళ్లో సెగాన్ సినిమా చేసిండు.
ఆ సినిమా వచ్చిందని తెలీదు, ఏమీ తెలీదు. ఐ థింక్ ఆ సినిమా ఒక పాట ఉంది, ఆ పాట ఒకటే గుర్తుంది నాకు, ఇంకా సినిమా చూడలేదు ఇప్పుడు. వెప్పం యాక్చువల్లీ తమిళ సినిమా చూడలే. సో నేను విన్నాను కానీ నా నాన్నగారి ఫోటో చూసా కానీ నాకు కేర్ కూడా చేయలేదు. అదే తమిళ సినిమా, నిత్యా మీనన్ వీళ్ళిద్దరు యాక్ట్ చేసారు. బట్ సెగా చూడలేదు మేము, కాబట్టి మాకు తెలియదు. మీరు చూస్తే చెప్పండి ఎలా ఉంటుందో సినిమా. బట్ నెక్స్ట్ వచ్చేసింది పిల్ల జమీందార్. ఏం మాట్లాడతాం, ఇంకేం మాట్లాడలేం బ్రో. సింపుల్ గా చూడండి ఒకసారి. నేను ఇప్పుడే ఏం లేదు, 1 2 3 4 5 6 7 మూవీస్ లో ఫస్ట్ 2 సినిమాలు ఇదిరా సినిమా అంటే 2 మంచిగా ఉంది, ఒక యావరేజ్. అప్పటికే ఏ రేంజ్ సాలిడ్ లైనప్ ఒకసారి చూడు. యూ హ్యావ్ కామెడీ వైజ్ కానీ ఒక లిటరల్ గా బాయ్ నెక్స్ట్ డోర్ అనే ఒక వైబ్ క్రియేట్ చేయడానికి చాలా మంచి సినిమాలు పడ్డాయి. స్నేహితుడు కూడా హెల్ప్ అయింది. పిల్ల జమీందార్ గురించి ఏం మాట్లాడు, వాట్ నాట్ వర్క్ అనుకోని మాట్లాడాలి, ఏది వర్క్ అవ్వలేదు అని అన్ని వర్క్ అయినాయి కదా సినిమాలో. ఇప్పటికి చెప్తున్నా, సినిమాలో నాకు ఏమైనా ఉందా నెక్స్ట్ అసలు నచ్చకపోవడానికి ఏముంది సినిమాలని ఫీలింగ్ చూసుకుంటే మాత్రం మేబీ వీళ్ళు స్టార్టింగ్ లో పిల్ల జమీందార్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు కొన్ని కాలేజ్ సీన్ ఉంటాయి. నాకేం అంత కేర్ చేయను యాక్చువల్లీ యూ డోంట్ కేర్ అబౌట్ లైక్ ఎట్లా అంటే పిల్ల చేష్టాలు అన్నట్టు అనిపిస్తుంది. బట్ దాని గురించి కేరే చేయవు. హీరోయిన్ లవ్ స్టోరీ స్టార్టింగ్ వల్ల ఏదో జరుగుతుంది, ప్రాబ్లం కాదు కదా. బెస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే దాని గురించి ఎక్కువ చూపెట్టాడు. నువ్వు వెళ్ళిపో, నీకు ఆస్తి గీస్తి రావాలంటే వాటి వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి స్టార్ట్ అవుతారా ఫన్. ఒక్కొక్క సీను, ఒక్కొక్క కామెడీ సీను. నీకు జీడిపప్పు వచ్చిందా, నీకు జీడిపప్పు వచ్చిందంటే జీడిపప్పు వచ్చేంత బాగుందా, నాకు వచ్చింది లక్కీ బాయ్ వస్తాడు అట్లా చెప్తాను కదా. ప్రతి సీను, ప్రతి సెకండ్ ఆఫ్ పిల్ల జమీందార్ నాకైతే ఒక డైమండ్. సీరియస్లీ ఎమోషన్ కూడా మన లైక్ ఆ ఫన్ లో అంటే క్యారెక్టర్ ఆర్క్ అంటారు చూస్తా. అంటే స్టార్టింగ్ నుంచి నువ్వు అరగంట గా సెల్ఫిష్ గా చూపించి ఒక కండిషన్ పెట్టి ప్రాపర్టీ కావాలంటే నువ్వు వెళ్ళి డిగ్రీ ఫినిష్ చేయాలని చెప్పేసి దెన్ యూ గో టు దట్ విలేజ్. అక్కడ నీ ఆల్రెడీ నీ ఎక్స్ బీయింగ్ విలేజ్ లో ఉండటం కావచ్చు, అక్కడ ఉన్న సోషల్ సిచ్యువేషన్, దాని నుంచి నువ్వు ఇరిటేట్ అవడం, ఆ తర్వాత నువ్వు దానికి అడాప్ట్ అవడం, దాని నుంచి వచ్చే ఫన్, నీ చుట్టుపక్కల ఉండే క్యారెక్టర్స్, నువ్వెంత సెల్ఫిష్ గా ఉన్నా కానీ చుట్టుపక్కల స్టిల్ దే విల్ సీ యూ యాజ్ యూ. అలా చూసే బ్యాచ్. డబ్బుల కోసం ఫ్రెండ్స్ అయ్యే వాళ్ళు, డబ్బులు లేకున్నప్పుడు కూడా ఫ్రెండ్స్ ఉండే వాళ్ళ తేడా ఉంటాయి. కొన్ని సీన్స్ చాలా బాగుంటాయి. హైలైట్ ఏంటంటే సినిమాలో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, నువ్వు ఎవరిని కొట్టకూడదని. అది చూసుకుంటే ఏదో జస్ట్ ఫన్ కి రాస్తున్నాడా, జస్ట్ ఏదో చిన్న ఎమోషనల్ బిట్ పెడదామని కాదు. బట్ ఓవరాల్ ద ఫిల్మ్ చూసుకుంటే కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. పీజే అనేటోడికి ఎక్కడెక్కడైతే మనకి అహం ఉందో, ఎక్కడెక్కడైతే మనకి గర్వం ఉందో, ఎక్కడెక్కడైతే మనకి లిటరల్ గా మైనస్ పాయింట్స్ ఉన్నాయో వాటన్నిటిని తీసేయడానికి కండిషన్స్ పెడతాడు. అండ్ ఇట్ వాస్ డన్ సో ఫెంటాస్టిక్లీ వెల్. నవ్వుతూ చూస్తావు, ఎంజాయ్ చేస్తూ చూస్తావు, ఏడుస్తూ చూస్తావు సినిమా మొత్తం. సో దాని తర్వాత రాజమౌళి గారి చేతిలో పడిపోయింది, అది కూడా 30 minutes రోలే. ఈగా విల్ పుట్ బెటర్ దెన్ అలా మొదలు. బేసిక్లీ దీంట్లో నానిగారి గురించి మాట్లాడడానికి తక్కువే ఉంటుంది. నానిగారు అప్పటి వరకు చేసిన వాటన్నిటిని నచ్చి ఏవైతే వేరే ప్రీవియస్ ఫిలిమ్స్ ఏవైతే చేసిండో దాన్ని మళ్ళీ దీంట్లో పెట్టినట్టు. బట్ ఆ లవ్ స్టోరీ కూడా యూనిక్, కొంచెం క్వర్కీగా చిలిపిగా బాగుంటది. లిటరల్ గా బాయ్ నెక్స్ట్ డోర్. నాకు బాగా నచ్చిన సీక్వెన్స్ ఏంటంటే లైక్ అందరికి ప్రసాదం పెట్టి నాకు పెట్టలేదంటే నేను ఎంత స్పెషల్ రాదు ఒకటి. లైక్ అది బేసిక్లీ రాజమౌళి గారు ఏదో ఒక చిన్నగా వీళ్ళిద్దరు రొమాంటిక్ సిచ్యువేషన్ ఏదో పెట్టాలని 30 minutes పెట్టడం. బట్ సినిమా గురించి మొత్తం మాట్లాడుకోవాలనుకుంటే సెకండ్ బెస్ట్ మూవీ ఆఫ్ రాజమౌళి గారు అన్న ఫీలింగ్. హైలైట్ ఏంటంటే మై నేమ్ ఇస్ నాని, నేను ఈగనైతే కానీ అని చెప్పేసి అది స్టార్టింగ్ క్లైమాక్స్ లో సాంగ్ వస్తుంది. చిరంజీవి గారు వీణ స్టెప్ వేసి మళ్ళీ మన యమదంగా స్టెప్ వేసి నాచార స్టెప్ వేస్తా ఉంటే అది మస్తు అనిపిస్తుంది. దేవదేవ స్టెప్ వేస్తుంది, లైక్ మస్తు ఉంటుండే. అదొకటి అనుకున్నా కానీ బేసిక్ గా ఈగా అనే సినిమా చూసుకుంటే ద మోస్ట్ సింప్లెస్ట్ స్టోరీ ఆఫ్ రాజమౌళి గారి ఫిల్మ్స్ అనుకుంటా. ఒక అబ్బాయి ప్రేమించుకుంటుంటే ఇంకోటి వాడి కామంతో అమ్మాయి కావాలనుకుని వీడు చంపేసిండు. వీడు చచ్చిపోయినట్టు ఊకోకుండా వీడు మళ్ళీ ఈగలా పుట్టిండు. ఈగకి ఇవన్నీ గుర్తుకొచ్చి వీళ్ళు చంపాలి, అంతే. ఏముండదు ఆ ఈగతోటి నేను చేపించాడు రా సినిమా మొత్తం. నీకు అక్కడ మళ్ళీ లీస్ట్ ఇంట్రెస్టింగ్ జాబ్ ఆమె చేసేది. లీస్ట్ ఇంట్రెస్టింగ్ కాదు కానీ ఇది కూడా జాబా. అదే మరి లీస్ట్ ఇంట్రెస్టింగ్. సమాంత క్యారెక్టర్ ఒక మైక్రో ఆర్టిస్ట్ అంటే ఏంట్రా, ఆమె స్టార్టింగ్ సినిమా చూస్తున్నప్పుడు ఒక ఏదో గీస్తా ఉంటది తెల్లటి దాని మీద, ఏదో ఆమె చెక్కుతా ఉంటది. క్యాండిల్ 5 రూపాయలకి 15 రూపాయలకి బియ్యం గింజ మీద పేరేసి ఇస్తారు. నాకు తెలియదు, అది నాకు అప్పటివరకు తెలీదు అట్లా కూడా ఉంటారని. బియ్యం గింజల మీద పేరేస్తారు, దాని మీద వైట్ చేస్తారు. నాకు ఫస్ట్ కనబడుతుంటే ఇది ఏదో క్యాండిల్ అనుకున్నా. తర్వాత దాన్ని తీసుకొచ్చి దీంట్లో అమ్మా అక్కను బియ్యం గింజ మీద ఎత్తున్నావా, అప్పటి వరకు తెలియదు నాకు. షీ బీయింగ్ మైక్రో ఆర్టిస్ట్ సెకండ్ హాఫ్ లో యూజ్ అవుతుంది. ఈగకి ఆ మాస్క్ వేపిస్తుంది, కొండలు ఇస్తుంది, లైక్ ఆ క్లాస్ ఇస్తుంది, అవన్నీ కూడా వాళ్ళు మనీ అటాక్ చేసుకోవడానికి సూపర్ ఉంటుంది సినిమా. అంటే చెప్తున్నా రాజమౌళి గారి మూవీస్ అన్నిటిని మళ్ళీ ఇంకోసారి ర్యాంకింగ్ చేస్తాము. విల్ టాక్ అబౌట్ ఈగా చాలాసేపు మాట్లాడదాం ఆ టైంకి. బట్ ఈ సినిమా నాని గారి సినిమాలో చూస్తున్నాం కాబట్టి నాని గారు వాజ్ గుడ్.
లైక్ నథింగ్ న్యూ బట్ ఫెంటాస్టిక్ మూవీ డెఫినెట్లీ. సో అది దాని తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సమంత అండ్ నాని గారి కాంబినేషన్ లో వచ్చిన నెక్స్ట్ మూవీ డైరెక్టెడ్ బై గౌతమ్ మీనన్. నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఆ టైంలో. మ్యూజిక్ బై ఇళయరాజా. ఈ సినిమా నేను చూడలే. నేను చూడలా. నాకు ఒక్కటే గుర్తు, అది కూడా రీమేక్. ప్రియతమా నీ వచ్చట కుశలమా ఏది తెలియదు అంతే. ఇంకా ఈ సినిమా దారుణ. వీళ్ళ కాంబినేషన్ లో గౌతమ్ మీనన్ ఆఫ్టర్ మేకింగ్ ఏమాయ చేసావే ఫార్మాట్ మళ్ళీ ట్రై చేస్తున్నారు. ఏటేటో పోయింది, ఎవరు చూడలేదు. నాకైతే మాత్రం నేను చూడలేదు, నాకు చూడబుద్ధి కూడా కాలేదు. ఆ సినిమాటోగ్రఫీ ఎటో ఉంటుంది. కొన్ని షార్ట్స్ చూసిన కళ్ళద్దాలు పెట్టుకొని నాని గారిని ఎట్లా చూపిస్తా ఉంటారు. వీళ్ళది ఏమో అర్థం కాదు, ఏం గుర్తులేదు, చూడలా, పేరు తెలియదు, అసలు సినిమా పాయింట్ ఏందో నాకేది తెలియదు. సో ఐ పుట్ కనీసం నాకు గుర్తుంది 3వ రోజుకో 2వ రోజుకో సినిమా ఎత్తిపోయిందని అది మాత్రం పక్క అసలు అంతే తెలుసు. నాకు ఇంకేం తెలియదు వాళ్ళు ఏం జరిగింది దీని సంగతి ఏమీ తెలియదు. దాని తర్వాత కృష్ణవంశీ గారు సూపర్ స్ట్రీక్ లో అన్ని రాడ్ సినిమాలు తీసే స్ట్రీక్ లో పడ్డప్పుడు వచ్చిన సినిమానే పైసా. నాకు గుర్తుంది, పైసా పైసా. నువ్వు ఆ పాట అంటు ఇంకోటి ఉంటుంది, నీతో ఏదో చెప్పాలనిపిస్తుంది, ఆ పాట. సినిమా పాయింట్ ఏంట్రా, లైక్ సినిమా పైసలు కావాలని ఏం చేయాలని. ఆ టైంలో ఒక అమ్మాయి ఉంటుంది, డబ్బులు ఉన్న అమ్మాయిని ట్రాప్ చేస్తూ ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు. వీటన్నిటి మధ్యలో హీరో ఏదో చేస్తూ ఉంటది. ఆ సినిమా ఎంత రోజు ఉంటుందంటే నేను సగం చూసి ఆపేసిన మామూలుగా. లైక్ చెప్తున్నా కదా, కృష్ణవంశీ గారి సినిమాలు ఒక లైన్ మీద నడుస్తూ ఉంటాయి. ఆ లైన్ కొంచెం అటు దాటేసినాం అనుకో పిచ్చి బిహేవ్ చేస్తూ ఉంటారు క్యారెక్టర్లన్నీ. పైసా సినిమా ఈ లైన్ ని దాటి కిలోమీటర్ పరిగెత్తింది అక్కడికి ఆల్రెడీ. ఆయన ఫోర్టేనే కాదు పైసా సినిమా అంటే, ఆయన ఎక్కువ మోర్ ఫ్యామిలీ జానర్ లో కట్టి వెళ్తారు. ఇది అలా కాదు. ఇది సినిమా హైలైట్ ఏంటంటే ఫైట్ సీక్వెన్స్ ఉంటాయి. ఆ ఫైట్ సీక్వెన్స్ లలో రక్తం పడతాయి కదా, రక్తం ఆరెంజ్ కలర్ లో ఎడర పెట్టేది నాకు ఇప్పటికీ గుర్తు. సినిమా చూడాల. నాకు నువ్వేం చెప్పినా నాకు తమిళ సినిమాలానే ఉంటది. ఒక్క చెప్తున్నా కదా, చచ్చిపోతారు ఆ సినిమా చూడడానికి నా వల్ల. సో దాని తర్వాత ఆహా కళ్యాణం వచ్చింది. ఆహా కళ్యాణం ఫ్లాప్డ్ సో హార్డ్, అసలు ఈ సినిమా వచ్చిందని కూడా తెలియదు. ఇది బ్యాండ్ బాజా భారత్ రీమేక్. యశ్రాజ్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసిందంట దీన్ని. నందిని రెడ్డి గారు మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ చేస్తున్నారు. ఆమె చేసిందా తెలియదు నాకు. నందిని రెడ్డి గోకుల్ కృష్ణ అంటే ఎవరో. నందిని రెడ్డి గారు జబర్దస్త్ చేసి. అర్థం చేసుకోండి, ఈ సినిమా మీద నా నాలెడ్జ్ ఏ రేంజ్ లో ఉంది. నేను తప్పు చెప్తున్నా, అంత దారుణమైన. నాకు దీంట్లో ఏదో సాంగ్ ఉంటదిరా బ్రో, లిటరల్ ఈ సినిమా గురించి నాకు ఏది గుర్తులేదు, అసలు ఏమి చూడలేదు ఇప్పుడు. సో ఇన్ దాట్ వే నేను చూడలేదు. దాని తర్వాత ఒకే రోజు నారియార్ కెరియర్ లో 2015 లో ఒకే రోజు 2 సినిమాలు వచ్చినాయి. దట్ ఈస్ జెండాపై కపిరాజు, ఇంకోటి ఎవడే సూపర్మన్. జెండాపై కపిరాజు ఈస్ బీయింగ్ తమిళ్ మూవీ, తమిళ్ రీమేక్ మూవీ, డైరెక్టెడ్ బై ఎవరు, సముద్రకని. మన రాజాసాబ్ లో పిచ్చి మన తాత క్యారెక్టర్ ఇంకో తాత ఉంటాడు చూసినా, ఆయన సముద్రకని తెలుసులే నీకు. తాత భలే బిహేవ్ చేస్తాడు. ప్లాట్ పాయింట్ ఏంటంటే ఇద్దరు నానీళ్ళు ఉంటారు. ఒకడు అన్ననో తమ్ముడో తెలియదు నాకు, ఏదో జరుగుతుంది. ఒకడు రౌడీ లెక్క బిహేవ్ చేస్తూ ఉంటాడు, ఒకడేమో కొంచెం అది ఉంటుంది. అమలపాల్ హీరోయిన్ అంతే. విలన్ ఎవరో తెలియదు, మిగతాది ఏమో తెలీదు. బేసిక్లీ ఏదో హై స్ట్రైల్ నడుస్తూ ఉంటది. ఇంకోటి, ఆ సినిమా వచ్చిందని గుర్తుపెట్టుకోవడానికి కారణం ఏంటంటే దీంతో పాటు ఎవడే సుబ్రహ్మణ్యం కూడా ఒకటే రోజు రిలీజ్ అయింది. బట్ స్టిల్ ఇదైతే సిచ్యువేషన్ లైక్ వేరే లెవెల్ డౌన్ ఫాల్ పడ్డ తర్వాత అదే రోజు సేమ్ డే రిలీజ్ అయింది ఎవడే సుబ్రహ్మణ్యం, డైరెక్టెడ్ బై నాగ్ అశ్విన్. బేసిక్లీ ఎట్లా అంటే దీస్ మూవీస్ కేమ్ సో దాట్ పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది, కీడాకోల ఇట్లాంటి సినిమాలు ఆడడానికి కారణం ఇలాంటి సినిమాలు వచ్చి ఆడినాయి కాబట్టి నా ఫీలింగ్. ఇన్ దాట్ వే చూసుకుంటే ఎవడే సుబ్రహ్మణ్యం డామ్ గుడ్ మూవీ. ఒకసారి ఫస్ట్ టైం చూసినా ఏందేదో మాట్లాడుతున్నా అనిపించింది నాకు. సెకండ్ టైం నచ్చింది. థర్డ్ టైం చూస్తున్నా పిచ్చి ఎక్కడం స్టార్ట్ అయింది. పిల్ల జమీందార్ టైప్ ఆర్క్ ఉంటుంది. అంటే మనోడు ఒకలా ఉంటాడు, బట్ సిచ్యువేషన్స్ మనోడు మారుస్తాయి. ప్రాపర్టీ సంతకం అంటారు, ఏదో రిచ్ పీపుల్ ప్రాబ్లమ్స్ మాట్లాడుతూ ఉంటారు. అరే మనకి ఎక్కడ ఎక్కుతారా అనిపించుద్ది. ఒక పిల్ల దగ్గర ఆ పాప దగ్గరికి వెళ్ళి సంతకాలు తెచ్చుకోవాలంటారు, ఏదో చెప్తారు. అండ్ దెన్ నీకు మధ్యలో వీడి రాగానే కొంచెం వైబ్ చేంజ్ అయ్యింది. అంటే క్వైట్ ఆపోజిట్ ఉంటాడు ఆయన. ఇక అక్కడ నుంచి దూద్ కాశీ దెన్ సడన్ గా డెడ్. నాకు సినిమా మొత్తంలో అన్ని బాగానే ఉంటాయి. లైక్ యూ కెన్ సీ దట్ హౌ నాని వాజ్ డెవలప్డ్ ఆఫ్టర్ ఈగ తర్వాత ఒక సీరియస్ సాలిడ్ మూవీ, సీరియస్ సాలిడ్ క్యారెక్టర్. పర్ఫార్మెన్స్ చేయడానికి మంచి క్యారెక్టర్ పడ్డది, రాయడానికి రైటింగ్ కూడా చాలా మంచి థిక్గా ఉంటుంది. క్యారెక్టర్ స్టార్టింగ్ ఇట్లా స్టార్ట్ అయింది, ఎండింగ్ ఎలా స్టార్ట్ అయింది, మధ్యలో ఎలాంటి ప్రాబ్లం పడ్డాయి, మనకి సిగ్నల్ దొరకవు, ఎటో పోతా ఉంటాడు. పాయింట్ ఏంట్రా అంటే చచ్చిపోయిన ఫ్రెండ్ కానీ అస్థికలు దూద్ కాశీలో ఉన్న నీళ్ళలో కలపాలి. దట్ ఇస్ అ పాయింట్. వాడిని అస్థికలు తీసుకొచ్చి ఒక బూస్ట్ డబ్బాలో పెడతారు. బూస్ట్ డబ్బాలో పెడితే వాళ్ళు అక్కడ సామాన్లు తీస్తుంటే ఈయన చూస్తూ ఉంటాడు. అక్కడ బూస్ట్ డబ్బా పెట్టుకుని ఈయన ఆకలి చూస్తుంటాడు. ముందా రిష్గా తీసే వాడు బూస్ట్ అనుకుని తాగేలా ఉన్నాడు అంటాడు. కామెడీ కూడా సెట్ అయిపోతాడు. లైక్ ఎట్లుంటుందంటే సినిమా సీరియస్ కామెడీ అండ్ ఈయనకి ఏదో టీచ్ చేయాలని చేయదు.
ఆహా ఇది సిచ్యువేషన్ నువ్వు మరి దాన్ని ఇంత సీరియస్ తీసుకోవద్దు, అట్లా మెకానికల్ గా బతికితే ఏం మిగలదు, మిగలడానికి ఏమి ఉండదు, ఎందుకంటే నువ్వు ఎంజాయ్ చేసే టైంకి ఇంకేం మిగలదు. అండ్ కృష్ణంరాజు గారి క్యారెక్టర్ గట్టి కూడా 2 సీన్స్ ఉంటాయి ఆయన సినిమా మొత్తంలో. ఇంతకీ ఆ సుబ్రహ్మణ్యం ఏమయ్యాడు అంటే, ఏ సుబ్రహ్మణ్యం అంటే ఆ టైంలో అలా మాట్లాడిన సుబ్రహ్మణ్యం ఉన్నాడా, ఆ ఫీలింగ్ బ్రో. అది ఎక్కడ సుబ్రహ్మణ్యం ఉంటది ఆయన. నా ప్లేలిస్ట్ లో యూట్యూబ్ మ్యూజిక్ లో ఇప్పటికీ ఉంది ఓ మనిషి ఓ మహర్షి సాంగ్, ఇంకా పెట్టుకొని చాలా ఇష్టం ఆ సాంగ్. సో ఐ విల్ పుట్ బెటర్ దాన్ ఇదేనా అష్టచమ్మ కంటే బెటర్. ఆఫ్టర్ ఎవడే సుబ్రహ్మణ్యం నాని గారి స్ట్రీక్ 2015 3 ఏళ్ళు ఇయర్కి 3 అనే సిచ్యువేషన్ లో వరసగా హిట్లు, చిన్న హిట్లు కాదు, కెరియర్ డిఫైనింగ్ హిట్స్. నెక్స్ట్ సినిమా భలే భలే మగడవై పెట్టేస్తా, ఫస్ట్ పెట్టిన తర్వాత మాట్లాడతా. సో భలే భలే మగడవై ఐ విల్ పుట్ బెటర్ దాన్ పీజే. నువ్వు చెప్పు నీకెట్లా, నీ పొజిషన్ చెప్పు. క్లైమాక్స్ కొంచెం నేను ఫైట్ లోకి వెళ్ళిపోతారు కదా, మేబీ అది నెసరీ అనిపించుద్ది. బట్ మన ఆర్క్ మ్యాన్ లైక్ మనోడి మతి మరుపుతో ఎంత కామెడీ జనరేట్ చేస్తుంటే మారుతి గారు, ఏదో ఒక డిజేబిలిటీతో దాన్ని ఒక ఫన్ వేలో చూపించడం మాత్రం ఐ థింక్ మారుతి గారు గ్రేట్. లైక్ మహానుభావుడు కావచ్చు, ఇది కావచ్చు. బాలే మగాడివే ఒక 20-30 సార్లు చూసుంటా. నాకు సినిమాలో లావణి త్రిపాఠి అండ్ ఆల్సో నాని గారు వీళ్ళు నిజంగానే ప్రేమించుకుంటున్నారు, వీళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు, అది తెలుస్తుంది. యూ కెన్ సీ వాళ్ళు చాలా అన్యోన్యంగా ఉన్నారని. ప్రతి సీన్ లో అనవసరంగా ఏదో ఒక సస్పెన్స్ క్రియేట్ చేయాలని పెట్టాడు, చాలా న్యాచురల్గా ఉంటుంది. అండ్ మన హీరో కానీ ప్రాబ్లం చాలా పెద్ద ప్రాబ్లం. అది కూడా జస్ట్ ఏదో ప్రాబ్లం వచ్చింది కదా, దాన్ని కావాలనే ఇక్కడ మురళీ శర్మ గారు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అన్నట్టు అనిపించదు. అది నిజంగానే పెద్ద ప్రాబ్లం. ఎట్లా ఎంఫసైజ్ చేస్తారంటే, హీరోయిన్ వాళ్ళ వదినకి పెయిన్స్ వస్తే వీడు కార్ వేసుకొని వెళ్తాడు, అక్కడ వాడు వడిసే పోలీసు వాడు ఆపిండి అని చెప్పేసి ఆడ పోయి మాట్లాడి కార్ తీయండి వెళ్ళాలి తీసేయండి అంటే వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇక్కడ మర్చిపోతాడు. సార్ నా దగ్గర కొంచెం ఉండండి సార్, నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అంటే ఉంటుంది అంటాడు. ఇది కార్లో చూసేసరికి అప్పుడు గుర్తుకొస్తారు, బికాస్ వాడికి ఆ రేంజ్ ప్రాబ్లం మనకి. సో ఒక డిస్ట్రాక్ట్ అయిపోతే టోటల్ గా మరిచిపోయి వాడు అంత దూరం వెళ్ళిపోతాడు, అది జస్టిఫై అయిపోతుంది. మా బాయ్ పోయి దారుణంగా ఉన్నాడు అని చెప్పేసి. అండ్ అంటే నీకు ఒక పాయింట్ లో ఆమెను సేవ్ చేశాడు అని అనుకునే దాని అది జరిగే లోపే యువతలు మర్చిపోతాడు. అండ్ ఎప్పుడైతే మన వెన్నెల కిషోర్ క్యారెక్టర్ రావడం, ఆర్ఎల్స్ వీళ్ళకి పెళ్లి సెట్ అయిపోయి వీళ్ళ దాటి మారిన తర్వాత వాళ్ళ రిలేటివ్స్ వస్తారు, మన శ్రీనివాస్ రెడ్డి వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళు చేస్తుంటే ఈ నల్లుడా ఆయన నల్లుడా అని చెప్పిన తర్వాత ఈ నిశ్చితార్థం వేసుకున్న తర్వాత అల్లుడు గారు ఎక్కడ ఉన్నట్టు అక్కడ మామగారితో ఏదో చేస్తున్నారంటే వెన్నెల కిషోర్ వాళ్ళ ఫాదర్ అక్కడ కూర్చొని ఒక సమస్య నీకు ఒక సమస్య ఎగ్గుపప్పు నీకు ఎగ్గుపప్పు కాడు అసలు చెబుతున్నా బాగులే అనిపిదరా. ఎప్పుడు చూసినా మంచి అనిపిస్తుంది, ప్రతి క్యారెక్టర్ నచ్చుతుంది. లైక్ నువ్వు చెప్పినావు ఇప్పుడు క్లైమాక్స్ లో ఫైట్ అని చెప్పేసి, దానికంటే బిగ్గెస్ట్ షాక్ ఏంటంటే ఈ విషయాలన్నీ అప్పటి వరకు మురళీ శర్మ క్యారెక్టర్ కి ఈయన అల్లుడు కాదు వేరే అల్లుడు అన్నాడు అనుకుంటావు. తర్వాత వచ్చేసి అమ్మ ఇదంతా నాకు తెలుసు వాడు కావాలని ఇట్లా చేసిన చెప్పిన తర్వాత లేదు ఇంత చూస్తున్నా టెస్ట్ చేసి నేను షాక్. అట్లా అయితే నేను అనుకోను. రియలీ గుడ్ షాట్. అప్పటి వరకు అంటే ఆయనే ఆపుతాడని అనుకుంటే ఆయన అబ్జర్వ్ చేసి ఆయన రీజనింగ్ ఇచ్చి, అంటే లైక్ నీకు హెల్త్ బాగాలేదు అన్నప్పుడు అమ్మకు బాగాలేదని చెప్పాడని అలాగా అంటే ఆయన సైడ్ ఆఫ్ థింగ్స్ ని తీసుకొస్తారు. బట్ స్టిల్ అది చాలా పెద్ద ప్రాబ్లం, దాన్ని వీళ్ళు చాలా సాఫ్ట్ గా ల్యాండ్ చేస్తారు సినిమా మొత్తం. నాని గారు పీక్ లో ఉన్నప్పుడు వచ్చిన సినిమాలు ఇవన్నీ, భలే భలే మగాడు ఇవన్నీ కూడా పీక్ వెళ్తున్న టైం, ఇంకా పీక్ రాలేదు, ఇంకా పీక్ వెళ్తున్న టైంకి వచ్చిన సినిమాలు ఇవన్నీ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్. నాకు నచ్చిన సిచ్యువేషన్ ఏంటంటే నరేష్ గారు నాని మురళీ శర్మ వాళ్ళ అమ్మ క్యారెక్టర్. మురళీ శర్మ వచ్చిన వెంటనే వీళ్ళమ్మ అన్నయ్య ఆట చూసావు, అమ్మ బాబోయ్ చెప్తున్నా. మారుతి గారు కెరియర్ మళ్ళీ ఉంటే ఇలాంటి సినిమాలు వస్తే తెలియదు కానీ లైక్ హీస్ బెస్ట్ మూవీ ఇచ్చేసారు, ఇలాంటి సినిమాలు ఇంకా తీయాల్సిందని. సో దీని తర్వాత 2016 ఇంకా స్టార్ట్ అయింది అయ్యా కంటిన్యూస్ హిట్ స్ట్రీక్ లో వచ్చిన నెక్స్ట్ మూవీ డైరెక్టెడ్ బై హను రాఘవబుడి, కృష్ణగాడి వీర ప్రేమ గాథ. తేనె పోసినట్టుంటది సినిమా. సీతారామం రాకపోయి ఉండుంటే కృష్ణగాడి వీర ప్రేమ గాథ వుడ్ హావ్ బీన్ మై ఫేవరెట్ హను రాఘవబుడి మూవీ. నాకు చాలా ఇష్టం ఈ సినిమా, చాలా ఇష్టం. సినిమాలో ఉన్న ట్విస్ట్లు అసలు ఎక్కడ ఉండవురా. ఎవడొస్తున్నాడు, ఎవడు అటాక్ చేసిండు, అటాక్ చేసినోడు ఏడున్నాడు అంటే వాడు ఎవడో ఫారెన్ నుంచి వచ్చిన ఒక బాయ్ గాడు కడప దర్గాకి వచ్చి వాడు అక్కడ వాళ్ళ అమ్మ కోసము ప్రార్థించడానికి వెళ్తే ఎక్కడో ట్రాఫిక్ జామ్ లైసెన్స్ చెక్ లో ఓ పోలీసోడు అండర్ వరల్డ్ డాన్ గాని పట్టుకొని పోలీసు కనుక అప్ప చెప్తే పోలీసు వాళ్ళకి అని పేరు తెలియకపోయి వాడిని అక్కడ పెడితే వీని అరెస్ట్ చేసారు. కాకపోతే వీనికి ఏమన్నా అవుతుందేమో అని వీని అనుచరులు పోలీసు వాళ్ళ ఫ్యామిలీ మీద అటాక్ చేస్తారు ముందు జాగ్రత్తకి. ఏ రీజన్ కోసం బొక్కలేసారో కూడా తెలియదు, ఎవరికి తెలియదు. ముందు జాగ్రత్తకి వదిలేసేమో అని చెప్పి ఇదంతా తీసుకొచ్చి ఎన్నో ఏళ్ళుగా లవ్ చేసుకుంటున్న హీరో హీరోయిన్లకి కనెక్ట్ అవుతా ఉంటుంది
మనోడేమో పిరికోడు. హీరో వాళ్ళన్నేమో ఆ ఊర్లోనే రౌడీ, పెద్ద రౌడీ. ప్రతిసారి వచ్చి మాట్లాడు పెళ్లి అన్న సిచ్యువేషన్ లో వాళ్ళు మాట్లాడలేకపోతున్నప్పుడు వాళ్ళ అన్ననే స్వయంగా వచ్చేసి, వాడంటే మస్తు భయం, చాలా భయస్తుడైన హీరోకి దగ్గరకు వచ్చేసి వీళ్ళ ముగ్గురికి కాపాడితే నా చెల్లి నుంచి నీకు పెళ్లి చేస్తా అంటే, బ్రో సినిమా హిట్టో పోతుంది. అండ్ ఐ లవ్ ఎవ్రీ మినిట్ ఆఫ్ ద మూవీ. నాకు చాలా ఇష్టం రా. చాలా రోజుల తర్వాత మళ్ళీ మన సత్యం రాజేష్ గారు ఈ సినిమాలో మంచి అనిపిస్తారు నాకు. లైక్ ఆ టైం వరకు మధ్యలో చాలా మంచి సినిమాలు బలేదు. హీరో వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి ఇది హీరోయిన్ వాళ్ళు లవ్ చేస్తుంది అనుకోవడం అది జరుగుతుంటుంటే నేను వెళ్ళి వాళ్ళ అన్నతో మాట్లాడతాను చెప్తే మనకి కట్టేసి ఆ రూమ్ లో పడేస్తారు. పట్టిన తర్వాత పాంప్స్ వెళ్ళిస్తుంటే అబ్బాయి ఎలకల సౌండ్ లేటర్ ఆటాడు. నాకు నచ్చదు బ్రో. లైక్ బట్ ఇప్పుడు నన్ను రేటింగ్లు ఎక్కడ పెడదాము అంటే మాత్రం ఐ పుట్ మంచిగా ఉందిలో పెట్టచ్చు అంటే లైక్ మాస్టర్ ఐ పుట్ బెటర్ దెన్ ఎవడే బెటర్ దెన్ ఎవడే. రీవాచబిలిటీ ఎక్కువ ఉంటుంది. అదే రీవాచ్ చాలా సార్లు చూసాను సార్. లైక్ ఒక పర్ఫెక్ట్ డిఫరెంట్ జానరాలో ఒక పర్ఫెక్ట్ సెకండ్ మూవీ, నెక్స్ట్ మూవీ లైక్ ఆఫ్టర్ BBM సూపర్ మూవీ నా ఫీల్. దాని తర్వాత 2016లోనే ఆఫ్టర్ 7 years వీళ్ళ కాంబినేషన్ మళ్ళీ వచ్చింది. దాట్ ఈస్ జెంటిల్మెన్. ఇది అష్టచమ్మ కాంబినేషన్ కేమ్ బ్యాక్ విత్ డిఫరెంట్ జానర్, డిఫరెంట్ మూవీ ఆల్ టుగెదర్. సూపర్ సినిమా. మ్యూజిక్ మనీష్ శర్మ ఈస్ బ్యాక్. మనం ఎక్కడి నుంచో చూస్తాము ఆ ట్విస్ట్ ని, మనకు తెలుసు ఆ ట్విస్ట్ ఏందని. స్టిల్ మ్యాన్ ఏం జరుగుతుందో 2 నిమిషాలు అర్థం కాదు మనకి, ఏంటిది అనుకుంటాం. అక్కడ వరకు ఓకే, సరే వాడు చచ్చిపోయాడు అనుకున్నాను. ఓకే వాడు చచ్చిపోయాడు, వీడు వాడు చంపేసి ఏదో చేస్తున్నాడు అనుకున్నా. ఈమె వచ్చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా ఉంటది. శ్రీనివాస్ అవసరాలు ఏదో జస్ట్ ఏదో కొంచెం తేడా క్యారెక్టర్ అని ఇక్కడ అనిపేది మనకి టెక్నికల్. ఎట్లంటే వాడు కొంచెం మంచి వాళ్ళే కానీ హెల్ప్ చేస్తూ ఉంటాడు, ఏదో చేస్తూ ఉంటాడు. హీరోయిన్కి సెకండ్ హీరోయిన్ ఉంటుంది, ఆమె ప్రాబ్లం అవుతా ఉంటుంది. అసలు ప్రాబ్లం ఏంట్రా అన్నప్పుడు క్లైమాక్స్ వచ్చి ఏం చేసినావు అన్నప్పుడు కళ్ళద్దాలు ఇట్లా తీసి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు నాని. అక్కడ డైలాగ్ ఉండదు, ఏముండదు, సింపుల్ డైలాగ్ ఉండదు. ఆమెకు అర్థమైపోతుంది, అమ్మ బాబోయ్ ఇన్ని రోజులుగా హీరో గాడేనా వీళ్ళకి యాక్టివ్. నాకు అర్థం కాలేదు సీరియస్లీ. ఐ రియల్లీ నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. బట్ ఈజ్ ఇట్ రియలీ గ్రేట్ మూవీ అంటే నో బ్రో, ఇట్స్ నాట్ అ గ్రేట్. నీకు ఎప్పుడైతే మనోడి రిచ్ పీపుల్ ప్రాబ్లమ్స్ అంటారు చూసా, అవి ఎక్స్ప్లోర్ స్టార్ట్ చేస్తారు. ఇక అక్కడ నుంచి నీకు ల్యాండ్ కాదు. సురజ్ బి వాళ్ళ లవ్ స్టైల్ ఆల్బీ వెనియాన్స్ నాకు ఆరింది అయితే కనెక్ట్ కాలేదు. లైక్ వీళ్ళిద్దరిది మంచి అనిపిస్తూ ఉంటది. వీళ్ళ ఫాదర్ ట్రెక్కింగ్ సీక్వెన్స్ అంతా 1000 రూపీస్ 10,000 తీసుకుంటే ఇచ్చేస్తున్నారు కదా. నివేద థామస్ అండ్ ఆల్సో వీళ్ళ లవ్ స్టోరీ బాగుంటది. వాడు చచ్చిపోయిండు అక్కడ వరకు. అరే బాగుంది సినిమా. సెకండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత గెట్ కాన్స్పిరసీ, వేరే కొత్త క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అవుతా ఉంటారు, ఏదో జరుగుతుంది అంటారు. లైక్ వీళ్ళు శ్రీనివాస్ అవసరాలు ఏదో నడుస్తూ ఉంటది. లైక్ యూనో ఇదేదో పోతుందిరా నీకు ఏదో అనిపిస్తుంది. బట్ మధ్యలో శ్రీముఖి క్యారెక్టర్ ఏదో నడుస్తూ ఉంటుంది. లైక్ బట్ నాకు నచ్చిన విషయం ఏంటంటే ఆ ట్విస్ట్ రివీల్ బాగుంటుంది. మా బాబు ఇది జరిగిందా అని. బట్ మోర్ దాన్ దాట్ ఇట్స్ నా గుడ్ మూవీ అంతే. సో ఇన్ దాట్ వే వాళ్ళు చూసుకున్నా. కానీ నేను ఇక్కడ పెడతా ఈ సినిమా అంటే ఐ విల్ పుట్ జెంటిల్మెన్ ఆఫ్టర్. లేదు బ్రో, అష్టచమ్మ కంటే తక్కువనే బ్రో. సో యా ఆఫ్టర్ దాట్ మజ్ను వచ్చింది. అంటే లైక్ ఇది ఒక సక్సెస్ స్ట్రీట్ లో వచ్చిన సిచ్యువేషన్. గురించి ఎవరు మా డైరెక్టర్ ఉయ్యాల జంపాల తర్వాత ఆ డైరెక్టరే మళ్ళీ సినిమా చేసిండు. నాకు ఫస్ట్ వీళ్ళు ట్రైలర్లు, ప్రోమోలు, సాంగ్లు రిలీజ్ చేస్తుంటే కళ్ళు మూసి తెరిచేలో ఒక పాట బాగా సినిమా. అసలు వస్తుంది తెలీదు, వచ్చిందని తెలీదు, వచ్చి ఆడింది పోయింది అని కూడా తెలియదు. జస్ట్ హిట్ అయింది, వెళ్ళిపోయింది. సరే నేను టీవీలో చూసిన రాడ్డు ఒక మోనోటానిక్ లో ఉంటది, ఆ ఫ్లో లో కొట్టిపోయింది. అది ఇద్దరు ట్రయాంగిల్ వస్తారు లెక్క, ఇద్దరు హీరోయిన్స్ మధ్యలో ఉండే టెన్షన్ ఒకటి, మళ్ళీ మనోడితో ఏననుకుంటా తెలుగు ఏదో అదంతా అంతవరకు ఉంటది. కానీ బట్ బేసికల్ గా నాకు టీచర్ స్టూడెంట్ మధ్యలో లవ్ యాంగిల్ నచ్చదు. నాకు దీంట్లో లవ్ యాంగిల్ అట్లా వచ్చిన వెంటనే ఏంది ఇంత పిచ్చి చేస్తాను ఫీలింగ్ వచ్చింది నాకు. అప్పుడు నాకైతే మాత్రం రాడ్లోకి వెళ్ళిపోతాను. నేను రాడ్లో పెట్టేస్తాను, ఏదో అలా అందులో పెట్టచ్చు. సరే ఏదో అలా పెట్టేస్తాను. ఓకేనా. ఇది అయిన తర్వాత దీని తర్వాత వచ్చి 2017 February 14th ఎప్పుడు వచ్చిన సినిమా. 2017 అప్పుడే మనకి సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్ టైం పడుతుంది, మనకి డేట్లు ఇచ్చారు. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద మూవీ. దాట్ వాస్ ద మూవీ ఆఫ్ నేను లోకల్. శ్రీనాథరావు నక్కిన డైరెక్టర్. ఈ సినిమా నేను లోకల్ సినిమా MCA కంటే బెటర్ అంతే. అది కరెక్ట్, అది ట్రూ, అది అంతే. అంతకంటే ఇంకేం చెప్పలేను. ఇప్పుడు నా ర్యాంకింగ్ చూస్తే ఒక రోత సినిమా బ్రో ఇది. బొంగులో వచ్చి నాకు రాడు, అది చాలా పెద్ద హిట్ అయింది, డబ్బులు వచ్చినాయి, ఐ డోంట్ కేర్. క్లైమాక్స్ లో అన్న కొన్ని జస్టిఫికేషన్ ఇవ్వడానికి కొన్ని రీజన్ చెప్తాడు. అవి చూస్తుంటే అన్న ఆపే ఇప్పటికే అయిపోయింది. సినిమా మొత్తం ఏం చేసినారంటే ఏం చేయవట. లాస్ట్ లో ఏం జరిగిందంటే మీ కాలనీ వాళ్ళందరూ నీకు ఓట్లు వేసేసి కార్పొరేటర్ గెలిపించరా. అంటే బేసిక్ గా నువ్వు లోకల్లోనే కాబట్టి నువ్వేం చేయకుండా నీకు అమ్మాయి నుంచి పెళ్లి చేయాలంట. దాంట్లో అవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నావు, ఎంజాయ్ చేయి అంటే ఫస్ట్ సిచ్యువేషన్ నాకు
స్టాకింగ్ ఇవి టీజింగ్ జన ఈ అమ్మాయిలు ఇంకా పడడం నాకు నచ్చదు. సినిమాలు ఇంట్లో నేను డిస్టర్బ్ చేస్తా అని కూడా ఫస్ట్ హాఫ్ అంతా అమ్మాయిని ఇంట పడుతూ ఉంటాడు. ఒక్క సీను అంతసేపు హీరో మీద చిరాకు వస్తూ ఉంటది హీరోయిన్ కి ఆరెల్స్ ఎవరికైనా ఈ సినిమాలైనా. ఒక సీన్ పడుతుంది, దాంట్లో హీరో ఏదో సూపర్ మంచి పని చేస్తాడు, మా బాబు ఇంత మహానుభావున్నా నేను ఇన్ని రోజులు అపార్థం చేసుకున్నా అన్నట్టుగా సడన్ గా ఆ ఒక్క సీన్ తర్వాత హీరోయిన్ అంతా మారిపోయి టోటల్ వైట్ వాష్ అయిపోయి బ్రెయిన్ వాష్ చేసేసుకొని ఇంత లోలో పడిపోతాడంటే తన కన్న తల్లిదండ్రులనే వద్దనుకునే అంత పెద్ద అంత లోలో పడిపోతాడు ఒక నైట్ లో. నాన్నగారి క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ అంతా చేసేది అమ్మాయిని ఇంట పడతా ఉంటాడు, డిస్టర్బ్ చేస్తానా, అటు తిరుగుతా, ఇడుపు తిప్పుతా, వాళ్ళ ఇంట్లోకి ఎక్కుతా, వాళ్ళ ఇంట్లోకి వస్తాను లిటరల్ గా. ఒక్కల సినిమా బ్రో. సెకండ్ హాఫ్ అయితే ఎటో పోతుంది. నాకు ఫన్ గా ఉంటది. నాకైతే మిడిల్ క్లాస్ అబ్బాయి చూసాక ఇక నాకు నేను లోకల్ గోల్డ్ అనిపించింది. మిడిల్ క్లాస్ అబ్బాయిని చూసిన తర్వాత ఏదైనా గోల్డ్ అనిపిస్తుంది. వేరే నాట్ ఎవ్రీథింగ్ ఇస్ గోల్డ్. రోతరా నాకైతే. సో దాని తర్వాత ఈ మేడ్ నిన్ను కోరి కొత్త డైరెక్టర్ శివ నిర్వాణ. నాకు నిన్ను కోరిలో ఫస్ట్ కనిపిస్తుంది ఏంటంటే లైక్ షీ గాట్ మ్యారీడ్, ఇంకా ఆమె వెనకాల తిరుగుతాడు, బట్ దెన్ హీ గెట్స్ అంటే హీరో హీరోయిన్ అనే ట్రోప్ లో తిరిగి చివరికి ఏదైనా కానీ మళ్ళీ వాడి దగ్గరికే రావాలి లేదా వీళ్ళిద్దరూ కలిసి ఉండాలనే ఒక మెంటాలిటీలో బతుకుతున్న ఆడియన్స్ ని తీసుకొచ్చి నో దాట్స్ నాట్ కరెక్ట్, మ్యారేజ్ ఈస్ వెరీ సెక్రెట్, హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్, ఆమెకు లేని ప్రాబ్లం నీకెందుకు వచ్చింది అన్న రేంజ్ డిస్కషన్స్ పెడతాడు. దాట్ వాస్ గోల్డ్. బట్ నాకు దాంట్లో ఒకే ఒక్క ప్రాబ్లం టోటల్ హోల్ ఫిలిం లో, మన ఆది పినిశెట్టి లిప్సింక్ మంచిగా ఉందిలో పెడతా. అంటే ఇద్దరు సినిమా అంటేలో పెట్టలేనేమో మేబీ బికాస్ ఆఫ్ దట్ లిప్సింక్, బట్ నేను వాచబిలిటీ ఎక్కువ, సినిమా బాగుంటుంది. సినిమా గురించి ఏది మాట్లాడుకుపోయినా ఫస్ట్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ నాని గారి పర్ఫార్మెన్స్. వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఎనీ మూవీ హీ గేవ్. క్లైమాక్స్ అని ఏడ్చుకుంటూ బయటకు వచ్చేది, అమ్మో ఆ మ్యూజిక్ అడిగా కొడతా ఉంటారు. అయ్యా బాబోయ్ గోపీసుతో ఎవడరా నాటంకి మర్చిపోయారా అడిగా అమ్మో. అది సినిమా రిలీజ్ కి ముందు అది వేరే లెవెల్ లేచింది, అది మామూలు లేదు, వేరే విషయం. పర్ఫార్మెన్స్ ఉంటది, 2-3 సీన్స్ ఉంటాయి సెకండ్ హాఫ్ లో, చాలా 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 బాగుంటాయి. పెళ్లికి ప్రేమకి తేడా ఉంటది. పెళ్లి వర్కౌట్ అవ్వాలంటే ప్రేమ ఒకటే సరిపోదు. దట్స్ ద మెయిన్ థింగ్. దాన్ని చాలా బాగా చూపించారనిపించింది. నువ్వు చెప్పినట్టుగానే నేను ఇప్పుడు ఐ విల్ టాక్ అబౌట్ ద నెగటివ్స్ వై ఐ డింట్ లైక్ మెనీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఫిల్మ్. దట్ వాస్ ఆ డాన్స్ పార్ట్ ఏదైతే ఉంటుందో చిరాకులు ఇస్తారా, డాన్స్ నేర్పి అని చెప్పేసి గురువు గారు అది అనుకుంటాం, మనోడు పిహెచ్డి అంటాడు, అదంతా ఉంటాడు, ఇదంతా ఓకే. వీళ్ళిద్దరు లవ్ లో పడతారు, కొంచెం ఏదో క్యూట్ గా పాటలు వస్తూ ఉంటాయి, ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది, ఓకే అక్కడ వరకు. సెకండ్ హాఫ్ మనకి ఇంటర్వ్యూకి వచ్చేసరికి ఏమైందంటే నాని గారు లేదు నా కెరియర్ ఇంపార్టెంట్, నేను సరిగ్గా చేసుకోవాలన్నా నా కెరియర్ ఇంపార్టెంట్, దాని మీద ఫోకస్ చేస్తా అని చెప్పేసి వెళ్ళిపోయింది అని చెప్పేసి అమ్మాయికి పెళ్లి అయిపోతుంది. ఈ అమ్మాయి వెయిట్ చేస్తుంది, ఎతుకుతుంది, కాల్ చేద్దాం ఇంట్రెస్ట్ అన్ని చేస్తుంది. నువ్వేం చేస్తావు, లేదు నేను సాక్రిఫైస్ చేస్తా, నేను దాన్ని చేసుకొని వస్తా అని చెప్పేసి నువ్వు పోతావు. లిటరల్ గా ఆపోజిట్ ఆఫ్ నేను లోకల్ అనుకో. ఆ డిసిజన్ తీసుకుంది నువ్వే. సెకండ్ హాఫ్ లో ఆమెకి పెళ్లి అయిపోయి వేరే వాడితో పెళ్లి చేసుకుని ఆమె మంచిగా ఉంటే నువ్వు వచ్చేసి లేదు నువ్వు నాతోటే ఆనందంగా ఉంటావు అని చెప్పేసి సైకోలా బిహేవ్ చేయడం ఏంటి? క్యారెక్టర్ అసాసినేషన్ లిటరల్ గా. ఫస్ట్ హాఫ్ లెవెల్ వరకు నువ్వు రాపించిన క్యారెక్టర్ ఏంటి నాని గారిది, విల్లింగ్లీ సాక్రిఫైస్ చేసినట్టేగా. అది పినిశెట్టి క్యారెక్టర్ కంతా జెలసీ క్రియేట్ చేయాలని సీన్స్ మాట్లాడినట్టు ఉంటా ఉంటుంది నాని. ఫస్ట్ హాఫ్ లో అట్లా ఉండవు, సెకండ్ హాఫ్ అసలు నాకు వర్కౌట్ కాలేదు. సో ఎప్పుడైతే నాని గారి క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ నుంచి ఇప్పుడు సెకండ్ హాఫ్ లోకి వచ్చి వీళ్ళ దగ్గర ఉండడము, వీళ్ళతో చేయడము సో ఆర్టిఫిషియల్. బికాస్ ఫస్ట్ హాఫ్ లో క్యారెక్టర్ అట్లా కాదు, సెకండ్ హాఫ్ టోటల్ 180 ఉంటుంది. నాకు నచ్చలేదు. మ్యూజిక్, పర్ఫార్మెన్సెస్, నివేద థామస్, ఆది పినిశెట్టి, ఐ రియలీ డింట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ లిప్ సింక్. ఐ లైక్డ్ ఎవ్రీథింగ్ ఇన్ ద మూవీ. మంచి అనిపించింది. నాని గారి క్యారెక్టర్ కొట్టేసింది. నాకు ఎక్కడం ఆగిపోయింది. బెటర్ దెన్ యావరేజ్, భీమ్లీ కంటే బెటర్, జెంటిల్మెన్ కంటే బెటర్ అంతే. లెట్స్ స్టార్ట్ నెక్స్ట్ వన్. అరే ఇప్పుడు మనం నిన్ను కోరి మీద అగ్రీ చేస్తామో అగ్రీ చేయమో తెలియదు కానీ ప్రతి ఒక్క ఫ్యాన్ అగ్రీ చేసే సినిమా మిడిల్ క్లాస్ అబ్బాయిలో ఎంసీఏ. వచ్చే అది అదేదో ఉంది, హిందీ సినిమా ఏదో ఉంది, నీకు తమిళ అది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఈ సినిమాకి సాయి పల్లవి గారు ఏ రేంజ్ లో రిగ్రెట్ ఫీల్ అయ్యారో ఈ సినిమా చేసి నాకు అర్థం కాదు ఇప్పటికి. ఆమె కాంట్రాక్ట్ అయ్యింది, ఆమె కాంట్రాక్ట్ ఆఫీసుకున్నారు దిల్రాజ్ గారితో, సెకండ్ 2 సినిమాలు చేశారు. ప్రాబ్లం ఏంటంటే సినిమా అప్పటి వరకు నాని గారి కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్. దసరా వచ్చేంత వరకు నాని గారి కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ ఎంసీఏ, నాట్ ఈవెన్ జెర్సీ. అంత దారుణమైన సినిమా అది. ఆ టైంలో వచ్చింది. ఇప్పుడు అది గుర్తు చేసుకున్నప్పుడల్లా ఆనందపడాలా ఏడవాలా అర్థం కావాలి, అందరికి ఆనందించబడాలరా. ఈ దరిద్రమైన సినిమాని పెద్ద హిట్ చేసినందుకు ఏడవాలి మనం. ఆ క్యారెక్టర్ ఆర్కి ఎందు పైసలు లేవు, పిల్లల్ని కంటే ఆరెల్స్ మాకు డబ్బులు సెట్ అవ్వట్లేదు, మరిది సెట్ అవ్వడానికి టైం పడుతుంది, జాబ్ లేదు ఏమీ లేదు, కాబట్టి అతను సెట్ అయ్యేంత వరకు మేము పిల్లల్ని కనొద్దని అనుకున్న అన్న వదినాలు ఉంటారు, ఇద్దరు గవర్నమెంట్ జాబ్లు. పైసలు లేవు అంటారా. ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ కాదు, 10th మ్యారేజ్ యానివర్సరీ కాదు, 25th మ్యారేజ్ యానివర్సరీ కాదు, రెడమేస్ మ్యారేజ్ యానివర్సరీలో వీళ్ళిద్దరూ ఒక పెద్ద పార్టీ పెట్టేసి డాన్స్ చేసుకుంటే పాటలు పడతారు. ప్రాబ్లం ఏంటి నాకు అంటే మా వదిన అంటది నీకు జాబ్ రావాలి, నువ్వు సెటిల్ కావాలనేది. సెకండ్ హాఫ్ లో
జాబ్ కావాలి, సెటిల్ కావాలని ఒకటే ఉందారా, వీడిని ఎవడో చంపేస్తున్నాడు, వీడు ఆడేదో పిచ్చి పిచ్చి చేస్తా ఉంటాడు. అసలు మనోడు ఏం చేస్తున్నాడు జాబ్ రావడం కోసం, సెటిల్ కావడం కోసం? అడు ఏం చెయ్యడు. ఎందుకంటే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మా వదిన చంపదామని వాడు ట్రై చేస్తున్నాడు కాబట్టి కాపాడు. వాడు నీట్గా వాడు అక్కడికి పోయి సారీ చెప్పేస్తే వదిలేటట్టుండే. వీడు పోయి మేము మిడిల్ క్లాస్ వాళ్ళం సార్, పెట్రోల్ కావాలి, పెట్రోల్కి 10 పైసలు తగ్గుతుందంటే నైట్ అంతా అక్కడే లైన్లో నిల్చుంటాము, పచారీ కొట్టు దగ్గర ఇంత ఇవన్నీ పిచ్చి పిచ్చి డైలాగులు అన్ని చదువుతా ఉంటాడు ఆ క్యారెక్టర్. పాటలు బాగా లేకపోయి ఉంటేనా నేను అసలు ఆ సినిమా ముఖం కూడా చూస్తాను కాదు. సినిమా ఎగిరిపోయేది. ట్రూ అది. హీరోకి ఒక పెద్ద ఇంట్రెస్టింగ్ అది ఉంటది, ఫోటోగ్రాఫిక్ మెమరీ. సో ఒక్కసారి చూసిన వెంటనే అన్ని గుర్తుంటాయి. క్లైమాక్స్ తప్ప సినిమాలో ఎక్కడ యూజ్ చేయడం దాన్ని. అదే 2 సార్లు సినిమా లేదో స్టార్టింగ్ కూడా చెప్తాడు, దాని తర్వాత డైరెక్ట్ మళ్ళీ క్లైమాక్స్ అది కూడా హీరోయిన్ వచ్చేసి నువ్వేదో మర్చిపోయినట్టు నువ్వు గుర్తి అంటే టెక్నికలీ సాయి పల్లవికి క్యారెక్టర్ ఏం లేదు కాబట్టి ఏదో చెయ్యాలి కాబట్టి అవి రాసినట్టు. సో అది సిచ్యువేషన్. దాని తర్వాత కృష్ణార్జున యుద్ధం రాడ్డే నో డౌట్. ఎంసీఏ కంటే పెద్ద రాడా కాదు, మీడియం రాడ్. మీడియం రాడ్ సినిమాలో మాట్లాడడానికి ఏమి లేదు మా బెటర్ దాన్ పైసా. డెఫినెట్లీ రాడ్ లో పెడతారా మరీ సావే కాదులే, సూలేకి చచ్చిపోవాలి, బట్ ఓకే ఏదో వెళ్తుంది. దాంట్లో ఏముండదు. బేసిక్లీ నానిగారు చిత్తూరు యాస ట్రై చేసిరు, ఆ పాట కూడా బాగుంటది. గుర్తు పెట్టుకునేటంత గొప్ప సినిమా కాదు, అలా అని మర్చిపోయేంత తిట్టేటంత చెత్త సినిమా కాదు. కనీసం నేను లోకల్ అయినా కానీ ఒక వైబ్ లో వెళ్ళిపోతుంది. యు మే ఎంజాయ్. నేను ఎంజాయ్ చేయలేకపోయినా చాలా మంది ఎంజాయ్ ఇన్ దట్ కేస్. సో ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. సో దాని తర్వాత దేవదాస్ మూవీ వచ్చింది, ఫస్ట్ మల్టీ స్టార్. జస్ట్ ఎక్సెప్ట్ నాగార్జున అండ్ నాని గారి కెమిస్ట్రీ మీతంతా బొక్క. అది కూడా సరిగ్గా ల్యాండ్ గా తెలుసు. ఒక్కొక్కసారి 2-3 సీన్స్ బాగుంటాయి. రష్మిక మందన పోలీస్ అని చెప్పేసి ఒక సీన్ ఒక రివీల్ ఉన్నట్టు ఉంటది. దేవదాసు ఏదో స్టార్టింగ్ లో చాలా చాలా బాగా నడిచింది, దానికి చాలా క్రైజ్ హైప్ అన్ని ఉంది కానీ బట్ నో నాకైతే అసలు నచ్చదు సినిమా. సో అంటే నేను చూసింది కూడా 2-3 సార్లు కూడా కాదు, 1.5 టైం చూసినట్టుకుంటా. నీట్ గా ఐ పుట్ బెటర్ దెన్ కృష్ణార్జున బికాస్ కొంచెం కెమిస్ట్రీ ఉంటుంది. సో దాని తర్వాత కంటిన్యూస్ గా వరుసగా 2 ఫ్లాప్లు వచ్చినాయి. 2 ఫ్లాప్లు వచ్చిన తర్వాత స్ట్రీక్ అయిపోయింది అన్నారు. ఇప్పుడు వచ్చిందిరా April 2019 నీట్ గా మాస్టర్ సినిమా అంటే. జెర్సీ గురించి ఆల్రెడీ ఒకసారి మాట్లాడి, ఇప్పుడు నేను మాట్లాడేంత ఎనర్జీ లేదని చెప్తా గానీ జెర్సీ లాంటి సినిమా మళ్ళీ రాదు, మళ్ళీ ఎవరు తీయడానికి ట్రై చేశారు, బొక్క అయింది అది. నాని గారి కెరియర్ లో అలాంటి సినిమా మళ్ళీ రాదు. నాని గారి కెరియర్ లో ఆ సినిమాలో ఇచ్చినంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇంకెక్కడ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంటది. వాళ్ళ నాన్న ఎంత ఫెయిల్యూర్ అయినా కానీ వాళ్ళ కొడుకు కంట్లో వాళ్ళ నాన్న హీరోనే. ఏం చేసిన వాళ్ళ నాన్న హీరోనే. ఎంత బాగుంటదిరా సినిమా. నువ్వు ఆడినా హీరోలా ఉంటావు. ఇప్పుడు జెర్సీ గురించి మాట్లాడితే నిన్ను కోరిక అంటే ఇప్పుడు మాట్లాడాం కదా, దీనికి ఒక గంట సేపు కూర్చోవాల్సి వస్తుంది. జెర్సీ April 19th, 2026 we'll talk about Jersey. 7 years of Jersey, we'll talk about it. Separate వీడియో చేసి చాలా గట్టిగా వస్తుంది. నేను యాక్చువల్లీ ఇంటెన్షనల్ గా కూడా వెళ్ళలేదు ఆ సినిమాకి. అంత పెద్ద సినిఫైల్ కాదు నేను అప్పుడు. అంటే ఏదో చూసేవాడినే కానీ ఏదో పట్టుకొని గట్టిగా వెళ్ళి కూర్చొని చూసాను కదా. ప్లస్ మనం ఆ రోజు పంజాబ్ లో ఉన్నాం, నేను చదువుకున్నాం ఎల్పీలో. సడన్ గా ఒకటి ఫోన్ చేసి మా 5 టికెట్లు ఉన్నాయి జెర్సీ, పరిగెత్తాం. ఇంకా పట్టుకొని ఆ క్లాస్ ఎగ్గొట్టాలనే ఒక ఏకైక రీజన్ తో పరిగెత్తాం. దానికి పరీకి తర్వాత ఇక రియల్ ఎక్స్పీరియన్స్ ఎట్లా మారిపోయిందంటే, మిస్ అయ్యి ఉంటే మళ్ళీ అదే ఫీలింగ్ ఏమంటారు ఆ గ్యాప్ మళ్ళీ ఫిల్ అయ్యేది కాదు. అంటే అంత మంచి ఎక్స్పీరియన్స్ సినిమా. నేను అప్పటికే నానికి చాలా పెద్ద ఫ్యాన్. నేను జెర్సీ వస్తుందన్న టీజర్స్ ట్రైలర్స్ పిచ్చి ఎక్కేసిన మ్యూజిక్ అంతా, ప్రతి సాంగ్ మనకి అలిగి ఉంటాయి. ఆ పాట బట్టి అదేంటో కానీ ఉన్న పాటుగా ఆ పాట, ఈ పాటలన్నీ ఎక్కేసినాయి. అనిరుద్ధ్ ఏదో కొడుతున్నాడు, ఆరంభమేలే అని స్టార్టింగ్ వస్తుంది, టీజర్లు ఇప్పుడు వస్తాడు, మొదలే గెలిచేందుకు అది ఎక్కేసి. నాకు అప్పటికే థియేటర్కి వెళ్ళి కూర్చున్నా, ఒక 15 minutes ముందు కూర్చుంటే 15 నిమిషాల్లో థియేటర్ ఫుల్. పంజాబ్ లో చెబుతున్నాగా బ్రో, సినిమా పోతుంది ఫస్ట్ హాఫ్ కే నాకు అమ్మ బాబా ఇది ఎటో వెళ్ళిపోతుంది ఎటో కొడుతున్నాడు వీడు. ఇంటర్వెల్ కంటే ముందే ఆ పర్సీన్ ఉంటది, ఇంతకంటే దిగజారు అన్నప్పుడల్లా ఈ ప్రూవ్ అప్పటికి కలగేసి కారిపోతున్నాయి. లైక్ వాళ్ళ వాడు వచ్చేసి అమ్మకి ఎందుకు చెప్పలేడు అనుకోవట్లే అంటాను. అమ్మ నమ్మది నాన్న అబద్ధం చెప్తాను అనుకుంటాను అంతే. వీడియోతో తీసేసిండు మాస్టర్ పీస్. ఇది ఇట్లాంటి సినిమా మళ్ళీ రాదు. ఇంకా బేసిక్ ఏంటో జెర్సీ కొనియాలి. 500 చాలా పెద్ద థింగ్. బట్ అంటే లైక్ 500 పెద్ద థింగే కానీ లైక్ ఆ సినారియో ఎట్లా అయిపోయిందంటే, ఆ 500 తెచ్చుకోవడానికి వాడు ఎన్ని కష్టాలు పడుతున్నాడు. దాని లాస్ట్ వరకు ఫుల్ఫిల్ చేయడు. లాస్ట్ క్లైమాక్స్ చూసుకున్నది అది ఫుల్ఫిల్ కాదు. అది 50,000 ఇస్తే కేసు తీసేస్తారు, జాబ్ అయినా వస్తే ఏదో ఉంటుంది మళ్ళీ. బట్ అవన్నీ అవుతా ఉంటే లైక్ ఎమోషన్స్ పడతా ఉంటాయి. ఎప్పుడైతే ఇంటర్వెల్ వచ్చేసి నా వల్ల కావట్లేదు, నేను మళ్ళీ ఆడతాన్న తర్వాత అక్కడ లిటరల్ గా బౌండరీ లైన్ ఒక అది ఉంటది, ఆ వరల్డ్ వెళ్తున్నా అని చెప్పేసి అడుగు పెడతాడు. బెస్ట్ ఇంటర్వెల్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వెల్స్. అక్కడి నుంచి పోతుంది లిటరల్ గా. ఆడు మళ్ళీ వచ్చిండు 36 years వచ్చింది అని చెప్పడానికి అక్కడ కొన్ని చూపిస్తారు. ఏజ్ అండ్ ఆల్సో వాళ్ళు అసలు ఎంత కేర్ చేస్తున్నారు అని చెప్పేసి అది వాడడం. ఆ కొత్త ఒక యంగ్స్టర్ ఆవిడ కూడా ఉన్నాడు, వాడిని చూపించడం. ఇవన్నీ అనుకుంటే సత్యరాజ్ గారి నడుస్తా ఉంటది. ఇవన్నీ అనుకుంటే రంజీ ట్రోఫీలో గెలిచింది, సెలెక్ట్ అయిన తర్వాత ఖైరతాబాద్ సీన్ అది మస్తు, ట్రైన్ స్టేషన్ సీన్. ఇవన్నీ అనుకున్న తర్వాత వీళ్ళిద్దరు మళ్ళీ వీళ్ళు ఇంత కొట్టుకుంటూ ఉంటారు. నచ్చిన విషయం ఏంటంటే ఇంత జరుగుతూ ఉంటది. సారా వచ్చేసి క్లైమాక్స్ లో నువ్వు అచీవ్ చేయాల్సింది అయిపోయింది, నీ టైం అయిపోయింది, వెనకకి వచ్చి అంటది. సినిమా మొత్తంలో ఒక మాట అన్నాడు
అంటారా, ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అన్నాడు అప్పుడు ఇన్ని రోజులు నాకు ఏం కాలేదు, నీ మీద ఫస్ట్ టైం లైఫ్ లో కోపం వస్తుంది అంటాడు. చాలా బాగుంటాయి రైటింగ్ కూడా చాలా పొయిటిక్ గా, ఏదో జస్ట్ ఏదో పెట్టాలి కదా జనాలు రెజనేట్ అవ్వాలని కాదు, ఆడ సీన్ అలా వెళ్తా ఉంటా, సీన్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేటట్టు పడుతూ ఉంటాయి. ఐ డోంట్ థింక్ చెప్తున్నా కదా అలాంటి సినిమా రాదురా, జెర్సీ లాంటి సినిమా తెలుగులో ఉండడానికి వీ హ్యావ్ టు బి రియలీ లక్కీ. సో దాని తర్వాత హీ గాట్ నానీస్ గ్యాంగ్ లీడర్. నాకు బాగా నచ్చుద్రా, నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. బేసికలీ నాకు ఒకటే మంచి అనిపిస్తారా, 6 అనాథలు మోటివేషన్ కోసం కలుస్తారు, ఒకరిని చంపాలని చెప్పేసి 6 అనాథలు కలుస్తారు, 5 అమ్మాయిలు, హీరో కూడా అనాథలే, వాడిని చంపే క్రమంలో ఈ 6 ఒక ఫ్యామిలీ అవుతుంది. దట్ వాస్ ద హోల్ పాయింట్ ఆఫ్ ద మూవీ. ఇది చూసుకుంటే చాలా బాగుంటది. అండ్ నచ్చేది ఏంటంటే నాకు సినిమాలో పెన్సిల్ పారదసారథి అనేటోడు ఇట్లా జరుగుతుందేమో అని చెప్పేసి స్క్రిప్ట్ రాసినట్టు రాసి కొన్ని సీన్స్ వస్తాయి, ప్లే అవుతా ఉంటాయి, వెనక్కి ముంగడికి ఏదో జరుగుతున్నట్టు చూపిస్తారు, తర్వాత మళ్ళీ బ్యాక్ స్పేస్ కొడుతుంటే సీన్ వెనక్కి పోతా ఉంటది, ఇలా వాడు అనుకుంటాడు కాబట్టి మనం తిప్పి ఇక్కడ చేద్దామని. అట్లాంటి సీన్స్ మస్తు అనిపిస్తా ఉంటాయి. ఐ హ్యాడ్ ఫన్, బట్ ఈజ్ ఇట్ ద గ్రేటెస్ట్ మూవీ? నో, డెఫినెట్లీ నాట్. యా, ఇట్ హ్యాస్ ఇష్యూస్, చాలా ఇష్యూస్ ఉన్నాయి. కార్తికేయ అని కాదు కానీ 5 నానితో కలిసి వాడిని చంపడానికి ఇంకా చాలా బెటర్ ప్రాసెస్ ఉండాల్సింది, ఇంకా బెటర్ చేయాల్సింది. డెఫినెట్లీ గ్యాంగ్ లీడర్ ఏడా పెడదాం, దట్ ఇస్ ద క్వశ్చన్. గ్యాంగ్ లీడర్ మంచిగా ఉందిలో పెట్టావు, జెంటిల్మెన్ కి నిన్ను కోరిక మధ్యలో పెడతావా లేదా జెంటిల్మెన్ వెనకాల పెడతావా? I'll put a gentleman కంటే బెటర్ బ్రో. సీరియస్లీ దీని తర్వాత వచ్చిన నెక్స్ట్ సినిమా వి. ఎంసీఏ కంటే దారుణమైన సినిమా రాదు అనుకున్నప్పుడు యూ ప్రూవ్ మీ రాంగ్ అన్నట్టు ఇంకో సినిమా వచ్చింది, దట్ ఇస్ వి. యు గాట్ మీ వి. వి చూస్తుంటే ఎంసీఏ బెటర్ అంటే లక్ ఏంటంటే ప్రైమ్ వీడియోలో కోవిడ్ టైంలో అట్లా చూస్తాం. అప్పుడు దారుణంగా ఉంటుంది ఆ సినిమా, ఎక్కువ మాట్లాడద్దా దాని గురించి కూడా. ఇది చాలా చాలా హై ఎక్స్పెక్టేషన్ మూవీ, ఎందుకంటే ఈ గాట్ అష్టచెమ్మ, దెన్ జెంటిల్మెన్, ఆ కాంబినేషన్ మళ్ళీ వస్తుంది. వి నాని గారు ఈ సినిమాలో విలన్, హీరో కాదు విలన్, హీరో మన సుధీర్ బాబు. వరస్ట్ థింకింగ్ ఇది. ఇప్పుడు నీకు నాని గారిని విలన్ కింద పెట్టినా తప్పలేదు, ప్రాబ్లం లేదు, కానీ దానికి తీసుకొచ్చి ఒక సాఫ్ట్ కార్నర్ ఇచ్చేసి వాడి చేయడానికి ఇద్దరం సీరియస్లీ బ్యాడ్ వన్ సీరియస్లీ బ్యాడ్ కాదు, దరిద్రమైన సినిమా. నాకు కర్మేడ తెలుసా, నేను వార్ 2 చూస్తుంటే నాకు విఏ గుర్తుకొచ్చింది. కానీ చూస్తున్నారు. దాని తర్వాత నెక్స్ట్ సీరియల్ దట్ ఈస్ టక్ జగదీష్. ఓ బోయపాటి గారు మైనస్ యాక్షన్. ఈ సినిమా చచ్చిపోవాలి, ఈడ పెడదాం, దీన్ని అర్థమవుతలేదు. రాడే బ్రో లాస్ట్ లో పెట్టాయి జెండాపై అదే కృష్ణాజుద్ధం వెనకాల పెట్టాడు. అంటే బేసిక్లీ పాటలు బాగుంటాయి. శివ నిర్వాణ ఇది తీసాడంటే షాకింగ్, అదే కదా మజిలీ తీసినోడు ఈ సినిమా తీయడం అంటావు. సో యా, దాని తర్వాత శ్యామ్ సింగ్ రాయ్ వాజ్ బెటర్ దాన్ మజ్ను. బెటర్ దాన్ స్నేహితుడే, బికాస్ శ్యామ్ సింగ్ రాయ్ ఎపిసోడ్ చాలా 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 బాగుంటది కాబట్టి ఐ విల్ పుట్ దేర్. అంతే ఇప్పుడు ఒకవేళ శ్యామ్ సింగ్ రాయ్ ఎపిసోడ్ లేకపోతే సినిమా కుక్కరాలో పడేటున్నాయి, నీట్ గా కుక్కరాలు వేసేట్టున్నాయి. బట్ అసలు షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్ అవన్నీ ఏదో చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటూ ఫస్ట్ హాఫ్ అసలు జరిగిందా ఏం జరిగింది ఏం అర్థం కాదురా నాకు. ఇలా లవ్ స్టోరీ వచ్చేంత వరకు సినిమా ముంగడికి పోదురా. ఫ్లాష్ బ్యాక్ దగ్గర నుంచి ఎంత బాగుంటుందిరా సినిమా, ఫ్లాష్ బ్యాక్ అంతా కూడా. లైక్ బేసిక్లీ వీళ్ళ లవ్ స్టోరీ బ్రో. ఆ సిరివెన్నెల సాంగ్ రావడము, హీరోయిన్ ఒక దేవదాసి, అక్కడ కొట్టి వచ్చి బయటకు వచ్చి వెళ్ళి చేసుకోవడం, వెళ్ళి ఉండడము, అంత మంచి సెట్ అయిపోయింది. అంతా కోల్కతా బ్యాక్ డ్రాప్ బాగా పెట్టుకున్నాడు. ఈ రీఇన్కార్నేషన్ అనే కాన్సెప్ట్ ని కొంచెం బెటర్ గా, అంటే మోడర్న్ టైమ్ లో మనోడి ఈ షార్ట్ ఫిల్మ్ ఇలా కాకుండా అసలు ఎందుకురా ఏం ప్రాబ్లం వచ్చిందిరా అంటే, వీడు ఒక షార్ట్ ఫిల్మ్ తీసిండు, ఇది ఎప్పుడో మేము రాసిన నావెల్ పెంచి కాపీరైట్ కేసు వేసినామాట. అది పెద్ద సినిమా ఇంత చిన్న ప్రాబ్లం పెట్టామా, ఫ్లాష్ బ్యాక్ కోసమే ఏదో అలా ఉంది, లేకపోతే నా కింద పడేద్దు నేనైతే. బట్ దాని తర్వాత అంటే సుందరానికి పైకెట్ టాప్ తెలిసే నిద్ర సినిమా అంటే ఎక్కడ పెడతా అనేది నువ్వు డిసైడ్ చేసుకో, అది నేను చెప్పలేను. ఈగా కంటే బెటర్. ఈగా కంటే బెటర్ అని ఎట్లా అంటున్నా అంటే, నాని గారి ఫిలిమ్స్ లో, అంటే నాని గారు ఈగా పార్ట్ చూసేసుకొని దీన్ని ఇంకా బెటర్ అనిపించింది. సేఫ్ సైడ్ వెళ్ళిపుట్ ఈగా ఇస్ బెటర్ అని. అంటే ఎందుకు ఫ్లాప్ అయింది, ఇవాడి దగ్గర ఒక డెఫినేటివ్ రీజన్ లేదని నా ఫీలింగ్. మేబీ నాని బీయింగ్ ఏ బిగ్ స్టార్ సెట్ కాలేదేమో, ఇంకొకరు తీసినా కానీ అది ల్యాండ్ కాదేమో రా, ఏమో. ఎందుకంటే నాని బీయింగ్ అ బిగ్ స్టార్, ఈ నాని సినిమా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు టాక్ అబౌట్ పేరెంట్స్, వీళ్ళు టాక్ అబౌట్ రిలీజియన్స్, వీళ్ళు టాక్ అబౌట్ అశ్విని దేవతలు అంటే అదంటే వీళ్ళ లవ్ స్టోరీ అయితే వెళ్తా ఉంటుంది, ప్రెగ్నెన్సీ వేరే ఎటు వెళ్తా ఉంటుంది, వీళ్ళ ఫోకస్ చాలా తక్కువ ఉంటుంది సినిమాలో. సో దాని వల్ల ఇంకా కాలేదేమో నా ఫీలింగ్. బట్ స్టిల్ నాకు ఎప్పటికీ తెలియదు, నాకు అంటే చూస్తున్న ప్రతిసారి నచ్చుద్ది. అంటే రీవాచబిలిటీ నేను చెప్పలేను, నేను చూసిన రీవాచబిలిటీ కాన్సెప్ట్, బట్ చూసిన ప్రతిసారి కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే ద వే దే ప్లే విత్ ఎమోషన్స్, వాళ్ళ కెమిస్ట్రీ, మ్యూజిక్, ఎవ్రీథింగ్ వర్క్స్. అక్కడ రీజనింగ్స్ ఉంటాయి, అంటే ఎవరికి బౌండరీస్ ఉంటాయి. రియల్లీ డూ హ్యావ్ టు టేక్ హిమ్ యాజ్ సన్ ఇన్ లా. మా వాడికి ప్రాబ్లం ఉందా, ప్రాబ్లం ఉంటే తీసేసుకుంటా, కానీ మా వాడికి ఇప్పుడు ప్రాబ్లం లేదని తెలిసింది అన్నప్పుడు నేను ఎందుకు తీసుకుంటా. ఇప్పుడు అమ్మాయికి ప్రాబ్లం ఉంది, అసలు నేను తీసుకోను. వాళ్ళ మదర్ చెప్పే రీజనింగ్
అంటే ఇప్పుడు ఇలా అయిపోయిందా, అప్పుడు మాత్రం కావాలనిపించింది. అలాగే కొన్ని ఉంటాయి అనమాట. అంటే లైక్ మోడర్న్ డే సినారియోస్ ని వాళ్ళు నాకు వివేకాత్రేయ ఎందుకు నచ్చడం అదే బ్రో, రైటింగ్ ఉంటది రా దీంట్లో. సెటప్ అండ్ పేఫే కాకుండా క్యారెక్టర్ రైటింగ్, వాళ్ళ అమ్మకి నరేష్ గారికి, నరేష్ వాళ్ళ అమ్మకి, వాళ్ళ నానమ్మ క్యారెక్టర్ కి, ఇడిదికు వీళ్ళ పేరెంట్స్ కి, వాళ్ళ అక్కకి, వీళ్ళ పేరెంట్స్, హీరోయిన్ వాళ్ళ అక్క, హీరోయిన్, ఇవే కాకుండా హీరోయిన్ కి ప్రీవియస్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, వాని క్యారెక్టర్, వీళ్ళందరికీ డీప్ రైటింగ్ ఉంటది. జస్ట్ ఏదో రాయలేమన్నాడు, డీప్ రైటింగ్ ఉంటుంది. వాళ్ళు వెళ్ళాలి తీసుకున్నారు. ఇప్పుడు హైలైట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా అమ్మాయి ఇంకోనో లవ్ చేస్తుంది, వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనుకుంటాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళి మనోడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాడు, మనకి ఏదో స్టోరీ చెప్తా ఉంటాడు ఇటు అనుకోమతోటి. అక్కడ నుంచి ఈ అమ్మాయి తోటి ఇంకేదో స్టోరీ చెప్తా ఉంటారు. వీళ్ళు ఏదో వెళ్తాం అనుకుంటాం. చూసేసరికి అక్కడికి వచ్చేసి హాయ్ ఆర్ యూ లీలా అని తర్వాత ఇదిసే వెయిట్ చేయాలరా అంటే చూసినా ఏం జరుగుతుంది. రైటింగ్ రా, లైక్ నువ్వు లిటరల్ మిస్డైరెక్ట్. అది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఆఫ్ నాని గారు. ఈ ఫిల్మ్ అనుకుంటా నాని గారి డిజిటల్ మార్కెట్ ని లేపింది. ఎస్, ఒక రకంగా ఎస్. సో యా, ఇది ఇంత మంచి అనిపించింది. దాని తర్వాత యు గాట్ దసరా సినిమా రిలీజ్ అవ్వకముందు ఒక ఎక్సైట్మెంట్ ఉంటే, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక రకంగా అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే చెప్పేస్తా, ఒక డెబ్యూ డైరెక్టర్ ఈ రేంజ్ క్వాలిటీ సినిమా తీస్తున్నట్టు ఎవడు ఒప్పుకోడు. అందులో ఒక తెలుగు డెబ్యూ డైరెక్టర్ ఎవడు నమ్మడు, ఎవడు అసలు జోకేస్తున్నావు నాన్నగారు తీసిన ఫీలింగ్ వదిలిపోయింది. ఆ షార్ట్స్ ఏంటి, ఆ మ్యూజిక్ ఏంటి, ఆ తెలంగాణ యాక్సెంట్ అంటున్నావు, నో హోల్స్ నువ్వు ఏంది పిచ్చ గట్స్ ఉండాలి. ఎందుకంటే ఇదేదో చాలా వెళ్ళిపోతుంది, హీరోగా నేను చూపిస్తున్నావు. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ఒక ఎలివేషన్ సీన్ ఉంటుంది, ఏదో ఎలివేషన్ చేయడానికి ఏదో నేచురల్ స్టార్ నాని రావడానికి ఒకటి వచ్చింది. దాని తర్వాత డైరెక్ట్ క్రికెట్ సీన్, దాని తర్వాత వీళ్ళు లోపలికి వస్తారు కాబట్టి అక్కడ ఫైట్ సీక్వెన్స్ అంతే. ఆ నుంచి పడుకోబెడతాడు ఆ హీరోని, పాట పాడుకుంటా, ఏడు పేడుచుకుంటా. వాడంతా చేసి వాళ్ళిద్దరికి పెళ్ళి అయిన తర్వాత పుసుకుని సంపింగ్ కూడా ఏంద్రా నువ్వు. అది వేరేరా. ఆ సీక్వెన్స్ చూడు, లిటరల్ గా ఎవడు చంపుతున్నాడో అర్థం కాదు, ఎందుకు చంపుతున్నాడో అర్థం కాదు, ఏం జరుగుతుందో అర్థం కాదు, అయిపోతా ఉంటది. అంతా ఓకే వాళ్ళు పారిపోతున్నారు అనుకునే టైంకి పొగ వస్తుంది. పొగ తీసిన తర్వాత తల లేకుండా బాడీ సైకిల్ దొక్కుతూ పడి, అమ్మో థియేటర్ లో అమ్మో. నాకు సెకండ్ హాఫ్ నాకు ఎలిమెంట్స్ ఇంకా బాగా నచ్చినాయి. లైక్ బతుకమ్మ సీక్వెన్స్ కానీ, ఐ మీన్ ఇంకా విధవం చేసే టైంకి వచ్చేసి కట్టేసుకొని తీసుకెళ్ళిపోవడాలు, అంతసేపు కులం అని వాళ్ళ ఝాన్సీ వాళ్ళు ఏదో మాట్లాడే వాళ్ళు నా కూతురు చూసుకుంటాడు, ఆమె తిరగడం మంచి అనిపించింది నాకు. విలన్ గాని ప్రాబ్లం, విలన్ గాని ఒక్కడే తేడా. సినిమా మొత్తం గానే అనిపించింది నాకు. సెటప్ పెట్టినవరా, సెటప్ లో ఈ ట్రయాంగులర్ లవ్ స్టోరీ పెట్టినావు, ట్రయాంగులర్ లవ్ స్టోరీ అండ్ ఆల్సో ఏరియాస్ అంతా ఇదో చూపించినావు. సపరేషన్ చాలా తక్కువ ఉంది సినిమా. బేసిక్ గా వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్స్ తోటి చూపించిన ఎట్లుంటదంటే, లవ్ అనేది వచ్చేస్తుంది. లవ్ ఆర్ఎల్స్ డెఫినెట్లీ ఫారిన్ లవ్ ఆర్ఎల్స్ వెళ్ళిపోతుంది, నీ లైఫ్ అలా మూవ్ అయిపోతుంది. వీళ్ళిద్దరి మధ్యలో మంచి అనిపిస్తూ ఉంటుంది. అంత బాగుంది అన్నప్పుడు మళ్ళీ విలన్ గాడు వచ్చేసి కామం గొప్పదా ప్రేమం గొప్పదా అంటే, నువ్వు కామంతో చచ్చిపోరా అనే ఫీలింగ్ వస్తుంది. అదొక్కటే రా తేడా, ఒక్కటే పోయింది సినిమా మొత్తం. నాకు అదే థియేటర్ లో వెళ్లే ముందు ఆ పాటలు కావచ్చు, ఆ ట్రైలర్లు కావచ్చు, అసలు అది ఒక ఊపులో వెళ్ళి బయట రాగానే నచ్చింది. క్లైమాక్స్ నచ్చింది. ఆ దాంట్లో నుంచి ఫైర్ నుంచి బయటకు వచ్చి మనోడు తలకే కొట్టం, ఆ అడ్రినలిన్ రష్, ఈ కేక నచ్చింది. అండ్ దెన్ మనోడు వేరే లుక్ లో జైలు నుంచి బయట వెనక్కి వస్తాడు, అంత బాగుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఒకడికి దురద, ఒకడికి తీట, దానివల్ల ఈ సినిమా జరిగింది. అంతే ఒక్కటే బాధ. బట్ మస్తు ఉంది సినిమా. వన్ ఆఫ్ ద డేరియస్ట్ మూవీస్ ఆఫ్ నాని గారి కెరియర్. ఆ టైంలో ఆ సినిమా తీయడం అంటే క్లీనెస్ట్ ఐ పుట్ అంటే కూల్ బెటర్ దెన్ నిన్ను కోరి బెటర్ దెన్ నిన్ను కోరి, బికాస్ ఐ ఎంజాయ్డ్ దసరా మోర్ దెన్ నిన్ను కోరి. నువ్వు చెప్పు ఎవడే వెనకాల పెట్టు. అష్టచమ్మ కంటే బెటరా? ఏమో మ్యాన్, మేబీ అష్టచమ్మ ఎప్పుడో చూసాం, అంటే లైక్ దసరా రీసెంట్ గా చూసాం కాబట్టి అలా అనిపిస్తుంది. ఎవడే వెనకాల పెట్టు. ఓకే, దెన్ కమ్స్ హాయ్ నాన్న. అన్ని మాట్లాడాలి, ఇద్దరు సినిమాలో పెట్టది అంతే. అది అక్కడ జెర్సీ వెనకాల అంతే, చాలు. హాయ్ నాన్న నాకైతే జెర్సీ కంటే ఇష్టం వేరే, బెస్ట్ మూవీ వేరే. సినిమా రిలీజ్ టైంకి, సినిమా వాళ్ళు లేచిన ప్రమోషన్ కి, థియేటర్ లో చూసిన సినిమాకి, థియేటర్ ఎండింగ్ కి నా కళ్ళల్లో నుంచి వచ్చిన నీళ్ళ వీటన్నిటికి సంబంధమే లేనట్టుంటుంది. ఫస్ట్ హాఫ్ లోనే 3-4 సార్లు ఏడిపించేసిండు, సెకండ్ హాఫ్ లో 3-4 సార్లు ఏడిపించిండు. క్లైమాక్స్ వస్తుంటే ఒరే ఏంద్రా నువ్వు, ఎవడరా నువ్వు, శౌర్యు ఎవడరా నువ్వు, ఏం సినిమాలు తీస్తున్నారా? దసరా అనేది సైలెంట్ గా వచ్చి కొట్టి పారుతుంది. మధ్యలో ఎట్లా హైలైట్ ఇది, యానిమల్ కి సలార్ కి మధ్యలో ఎరికిన సినిమా ఇది. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు సలార్ లేకపోయింది 100 కోట్లు కొట్టేదిరా. పోస్ట్ దసరా నువ్వు దసరాలో అంత మాసిగా చూసిన తర్వాత ఒక బొక్కడాలో ప్రమోషన్ చేసుకుంటూ ఏదేదో జరుగుతుంది, యానిమల్ వైబ్ లో కూర్చున్నారు. ఒక వన్ ఆఫ్ ది వీకెస్ట్ 4 కోట్లు ఓపెనింగ్ తీసుకొచ్చి 75 కోట్లు లాంగ్ రన్ తీసుకొచ్చింది అంటే, దట్టు
ఈ సిచ్యువేషన్ లో మామూలు విషయం కాదు. ఐ వాచ్డ్ ఓ 30 టైమ్స్ చూసిన. నాకు ఐ లవ్ హాయ్ నాన్న బ్రో. ఇప్పటికి చాలా చూసాను. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉందని ఇక్కడ అనిపించరా, నాకు చాలా ట్రై చేసిన ఇక్కడైనా ఉందా అని చెప్పేసి. వాళ్ళ అమ్మ క్యారెక్టర్ చూస్తుంటే లిటరల్ కోపం వస్తుంది. బేసిక్ గా నా జీవితం నాశనం అయిపోయింది కాబట్టి నా కూతురు జీవితం కూడా నాశనం అయిపోవాలి. ఆఫ్టర్ దాట్ నువ్వు స్టార్టింగ్ లో పెళ్లి ఒప్పుకోలేదు అనుకుందాం, పెళ్లి అయిన తర్వాత ఇంకా చాలా జరిగింది. దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. తర్వాత ఇది జరిగింది, దీన్ని యూజ్ చేసుకొని నువ్వు ఎన్నేళ్ళు సతాయించినావు, నువ్వు ఏ రేంజ్ రాక్షసానందం పొందినావు అంటే వాడు నీ దగ్గర ఉన్న సీక్రెట్ చెప్పకుండా కానీ వాడి కూతురికి వాడు నిజం చెప్పేసినావు. అక్కడ చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పినా నువ్వు కావాలి. దాని తర్వాత వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ వచ్చేసి చెప్తుంది ఇంకా లిటరల్ గా నువ్వు కావాలని చేసినావు. ఇలా రిలేషన్షిప్ అర్థం కాదు కానీ దే బోత్ బిహేవ్ లైక్ ఫాదర్ అండ్ సన్. చాలా మస్తు అనిపించింది రా నాకైతే. హైలైట్ ఏంటంటే కన్న కూతురుని వదిలేసిన అల్లుడిని పట్టుకొని తనతో వెళ్ళిపోయినావు నువ్వు, వాడిని కొడుగ్గా చూసుకుంటావు. నువ్వు ఏ రకంగా ఆలోచిస్తే అట్లాంటి ఆ లెవెల్ రైటింగ్ వస్తుంది. అదొకటి అనుకున్నా కానీ సింపుల్ రా, ఈ కాన్సెప్ట్ బాగుంటది. నువ్వు ఒకరిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకొని నీకు ఇష్యూ వచ్చి యాక్సిడెంట్ అయ్యారో డివోర్స్ సంథింగ్ ఏదో అయిపోయింది, వాడిని వదిలేసిన తర్వాత నీ గతం మర్చిపోయి మళ్ళీ వానితోనే లవ్ లో పడ్డాను. లాస్ట్ లో నాకు విపరీతంగా నచ్చిందంటే షీ వాంటెడ్ డివోర్స్ అని ఆమె అడుగుతుంటే నేను అడగలేదంటది ఆమె. సడన్ గా ఆమెకి లోపల సబ్ కాన్షియస్ వచ్చేసిన వెళ్ళిపోయి లోపల అయ్యా కళ్ళకించి నీళ్ళు ఒక్కటే తక్కువ రా పడతావు. అప్పటికే అయిపోయింది. ఎడిటింగ్ ప్యాటర్న్ ఉంటది అక్కడ. ఒక డెబ్యూ నుంచి వచ్చిన ప్రోడక్ట్ రా ఇది చెప్తున్నా. నాకైతే మాత్రం ఇప్పుడు జెర్సీ హాయ్ నాన్న అంటే మాత్రం నేను ఆన్ ఎనీ డే ఐ విల్ సే హాయ్ నాన్న. జెర్సీ ఇస్ ద బెస్ట్ మూవీ ఆఫ్ నాని కెరియర్, బట్ హాయ్ నాన్న ఈజ్ మై ఫేవరెట్. నా ఫేవరెట్ కి బెస్ట్ మూవీకి తేడా ఉంటది. సో యా, దాని తర్వాత వి గాట్ సరిపోదా శనివారం. స్టార్ కమర్షియల్ మూవీస్ అన్నిట్లో ఏవైతే మనం చూస్తామో ఇట్ హ్యాడ్ బెటర్ రైటింగ్, బెటర్ విలన్, బెటర్ పర్ఫార్మెన్సెస్, బెటర్ మ్యూజిక్, బెటర్ యాక్షన్ సీక్వెన్సెస్. బట్ ఎవడో లేపారు, క్లైమాక్స్ దొప్పింది. ఆ క్లైమాక్స్ ఎక్కడ ఎవ్రీథింగ్ వర్క్స్. ప్రియా మోహన్ మబ్బు మొహం అయినా ఓకే అనిపించింది నాకు సినిమాలో చూస్తుంటే. క్లైమాక్స్ నా వాళ్ళకి క్లైమాక్స్ ఎట పోయింది. నాకు స్టిల్ నాని ఆర్క్ కంటే ఎస్జే సూర్య ఫెంటాస్టిక్. అసలు ఆయన మామూలు ఫ్లాష్ అవుట్ చేయలేదు. అదే క్లైమాక్స్ ని ఇంకొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసి ఉంటే వెళ్ళిపోయేది సినిమా. జాగ్రత్తగా హ్యాండిల్ చేసిన అంటే వాట్ క్యాన్ యూ డూ అనే ఫీలింగ్ నాకైతే మొత్తం. సోకులో పాలెం అనేది ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద మూవీ. లాస్ట్ కి ఇట్లాంటి దగ్గర వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు అది ఎదురు తిరగాలి. అది ఆల్రెడీ చూసేసినాం మనం ఎవడలో. యాక్చువల్లీ ఏమైందంటే ఆడ ఎవరైనా వచ్చి నన్ను ఒక్కడు నిల్చుంటే సరిపోతుంది, నిల్చుంటే నేను వదిలేస్తా అంటాడు కదా. అక్కడ శివాజీ రాజా గారు కాకుండా వీడు ఒక ఫ్యామిలీని ఎప్పుడు కొడతా ఉంటాడు. కానీ వాళ్ళ మదరు పాపకి ఇట్లా కోసుకపోతుంది, హాస్పిటల్ తీసుకెళ్తారు ఇంటర్వెల్ ఆ టైంకి. అతను లేచి కొట్టుకుంటే నాకు అసలు ఎక్కేది బ్రో, నువ్వే కొట్టిన. ఎందుకంటే సినిమా మొత్తం అని కొడతాడు. బట్ మన్ ఫిల్మ్ కమర్షియల్ అంటే విత్ గుడ్ స్టోరీ, మంచి స్క్రీన్ ప్లే, ఒక కమర్షియల్ ఫిల్మ్స్ చాలా రేర్గా వస్తాయి తట్టు పెద్దవి. దీంట్లో మాత్రం నీకు అన్ని దొరుకుతాయి. ఎస్పెషల్లీ నాకు ద ఫేవరెట్ ఏంటంటే ఇంట్లో ఫైట్ సీక్వెన్స్. లైక్ మనోడికి మొత్తం మంది వచ్చి పడుకోబెడతారు, ఈ ఫ్రేములు ఉంటాయిరా, ఒక్కొక్కటి పర్స్పెక్టివ్ ఫ్రేమ్స్ ఉంటాయిరా, వెల్ షాట్. నీకు అది ఫేవరెట్ ఏమో. నాకు ఫేవరెట్ టైటిల్ సీక్వెన్స్. వాళ్ళ అమ్మ చచ్చిపోయిన తర్వాత వాళ్ళ అన్న వచ్చి చెప్పిస్తాడు. అంతసేపు కోపం ఉన్నోడు కూడా ఏమి చేయకుండా ఆ చెప్పటి నూకేసి ఆ టెంట్ నుంచి వచ్చే నీళ్ళతోటి అమ్మ ఫేస్ కడిగేసి అమ్మ ఈ రోజు అన్న తర్వాత అక్కడ షార్ట్ కట్ అవుతూ సౌండ్ మెల్లమెల్లగా వస్తుంటే అక్కడ ఆదివారం, సోమవారం, శుక్రవారం, శనివారం అని పడ్డప్పుడు అక్కడ అన్ని క్లోజ్ అయిపోయి శనివారం కనబడతా ఉంటది. ఆ చీర వచ్చి చేతి పడ్డ తర్వాత ఆయారే అనుకుంటా ఏడుబడు శ్రీంకర్ అవి ఇచ్చేది అనుకుంటే పాట వస్తుంది. అది ఇంకో హైలైట్ ఏంటంటే దీన్ని నువ్వు ఏమాత్రం కొంచెం డిఫరెంట్ గా రాసినా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఐడియా. అంటే శనివారం ఒక్కరోజు ఎందుకు కొడతావు అనే రీజన్ కి ఏం చెప్తావు? లైక్ అమ్మకి ప్రామిస్, అసలు ఏ సినారియోలో అమ్మకి ప్రామిస్ చేసి నువ్వు శనివారం ఒక్కరోజే కొడతాను అనే దానికి నువ్వు ఎలా జస్టిఫై చేస్తావు? ఫెంటాస్టిక్ లీడర్. క్లైమాక్స్ ఒక్కటే అనిపిస్తున్నాడు, ఇంకేమి ఏడబెడదాం. మంచిగా ఇదిరా సినిమాలో పెడదామా? నాకైతే ఇదిరా సినిమానే మళ్ళీ పుట్ట. సో యా, అది సరిపోదా శనివారం. దాని తర్వాత వచ్చింది హిట్ 3. బ్రో నువ్వేనా నేనేనా అందరూ ఈ సినిమా పోతా అనుకున్నావా? టీజర్ వాస్ ఫెంటాస్టిక్. I'll be very honest. టీజర్ చూసి శైలేష్ కొలనుకి నాని దొరికిండు, నాని మంచిగా చేపిస్తాడు అనుకున్నా. నాని ట్రై చేసిండు, ఐ కెన్ సీ. ఎందుకంటే క్యారెక్టర్ రైటింగ్ చూసుకుంటే సూపర్ క్యారెక్టర్ రైటింగ్. హిట్ ఫ్రాంచైజ్ అన్నిట్లలో వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ రైటింగ్ అయితే మాత్రం అర్జున్ సర్కార్ విక్రమ్ రుద్రరాజ్ లీడ్ రైటింగ్. యూ హ్యావ్ ట్రామా, PTSD అండ్ ఎవ్రీథింగ్ కరెక్టే. బట్ రైటింగ్ వైజ్ చూసుకుంటే వీళ్ళందరూ ఒక రకంగా వీళ్ళకి ఏదో డిమెన్స్ ఉన్నాయి. మనోడే డిమెన్, అదే పెద్ద ప్రాబ్లమ్ సినిమా. కాకపోతే అడగడే ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎంత ఒకే ఉంటుంది. అంటే నాకు హిట్ లో మనోడి ఆర్క్ దగ్గర నాకు ప్రాబ్లం ఉండదు, మనోడు చేసే లైక్ తీసుకునే డెసిషన్స్ దగ్గర ఉండదు, లవ్ స్టోరీ దగ్గర ఉండదు,
ఉండదు, అది తీసుకొచ్చి 1-2 సర్ప్రైజ్ దగ్గర ఉండదు. విలన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది దరిద్రం బ్రో. పడుకోవటం కాదు, చచ్చిపోయింది. చచ్చిపోవడం కాదు, చచ్చిపోయి బాడీ డీకంపోజ్ అయ్యి చాలా రోజులు అయిపోయింది అని తెలియలే. అరే నాకు అర్థం కాదు, రక్తపాతం చూపెట్టు, వైలెన్స్ చూపెట్టు, తల నరుకుతా, చేతులు నరుకుతా, బాడీని సగం నరుకుతా, దాని ఇబ్బంది లేదు, నాకు ఇబ్బంది లేదు. ద ప్రాబ్లమ్ ఈస్ అది వర్కౌట్ అవ్వాలంటే జస్ట్ నువ్వు ఏదో వైలెన్స్ చూపించడం కాదు, ఆ క్యారెక్టర్స్ ఏదో చేసి ఉండాలి. ఆ క్యారెక్టర్స్ మీద నీకు ఇద్దరు ఒక ఎమోషన్ కనెక్ట్ అయి ఉండాలి, కోపమో బాధో ప్రేమో ఉండాలి. నువ్వు ప్రేమించిన క్యారెక్టర్ అట్లా చచ్చిపోతే నీకు మస్తు బాధ అనిపిస్తుంది, తట్టుకోలేకపోతావు. నీకు కోపం ఉన్న క్యారెక్టర్ ఒకవేళ అట్లా చచ్చిపోయింది అనుకో, నీకు అది వానికి అట్లా కావాలి, నరుకునా కొడుకునా అనే ఫీలింగ్ నీకు రావాలి. సెకండ్ హాఫ్ లో ఏది రాదు. ఎందుకు వచ్చింది? చాలా ఫ్లాట్ గా పిచ్చకుండా లాజిక్లు ఉంటారా సీరియల్ కిల్లర్ లో. లిటరల్ గా CTK, క్యాప్చర్, టార్చర్, కిల్, దట్ ఈస్ ద పాయింట్. అట్లాంటి వాళ్ళందరూ ఎలాంటి పాస్వర్డ్ లేకుండా ఒక ర్యాండమాస్ డార్క్ వెబ్సైట్ లో మనుషులను చంపేసి మాస్క్ లాంటివి ఏమీ పెట్టుకోకుండా వాళ్ళ ఫేస్లు చూపించుకుంటా ఇద్దరిని చంపేసి వీడియోలు రికార్డ్ చేసేసి దాంట్లో పెడతారట. హైలైట్ ఏంటంటే చాలా ఈజీగా పోలీసు వాళ్ళు ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని చూస్తారా. వాళ్ళు ఎవరో మనోడి అంటే మనోడు ఏమంటే నేను అందుకే అడిగిపోయినా అదేం చెప్తారు, అది వేరే విషయం. 1-2 50-60 మంది ఉంటారా మనకి సీరియల్ కిల్లర్స్ అందరూ. అరే వాళ్ళలో ఒక్కడు కూడా సీరియల్ కిల్లర్ లెక్క ఉంటాడు రా, వాళ్ళు ఆడియన్స్ లెక్క. వాడొచ్చి పార్టీ చేసుకుందాం అంటాడు. ఒరే నువ్వు ఎందుకు చేస్తున్నావు పార్టీ, ఏమనిపిస్తుంది నీకు పార్టీ? సీరియల్ కిల్లర్స్ గట్ల ఉండరు వాళ్ళు. అట్లా బేసిక్ ఏమనుకున్నారంటే అర్జున్ సర్కార్ క్యారెక్టర్ ఇది ఉంది, హూ డిడ్ ఇట్ మిస్టరీ చేయాలి, దాంట్లో ఈసారి మనం ఏం చేయాలి, రక్తపాతం ఎక్కువ చూపెట్టాలి కాబట్టి ఇట్లా చేసేద్దాం. అట్లా తీసారు తప్ప ఏమీ లేదు సీరియస్లీ. ఇంకా హీరోయిన్ లవ్ వార్కి వస్తుంది. అప్పు ఫస్ట్ హాఫ్ అంతా ఏదో బాగుంది అనుకున్నా, సెకండ్ హాఫ్ అయితే ఆమె పోలీస్ నాకు ట్రైన్ సీక్వెన్స్ పెద్ద బోరింగ్ కొట్టింది. ట్రైన్ సీక్వెన్స్ అసలు ఎందుకు వచ్చిందో అర్థం కాదు. ర్యాండమాస్ టైంలో అంత టైం వచ్చిన తర్వాత అర్జున్కి ఏమవుతుందో నాకు భయం అవుతుందండి అని వీళ్ళకి చెప్తాడు. నాకైతే మాత్రం నాకు అసలు నచ్చలేదు సినిమా. యాక్చువల్లీ నేను ఆ సినిమా ఎత్తిపోయిద్ది అనుకున్నాను, అయిపోయింది, దాని పని అయిపోయింది. నాన్నగారి వల్లే, నాన్నగారి వల్లనే కొట్టింది ఆ సినిమా. ఇట్ ఈస్ బెటర్ దాన్ కృష్ణార్జున యుద్ధం. అంతే అంతే చాలా. టక్ జగదీష్ కంటే బెటర్ మరి? లేదురా, టక్ జగదీష్ ఇంకా బ్యాడా. బట్ యా ఇది దీస్ ఆర్ ద థింగ్స్. అంటే నాని జెర్సీ, హాయ్ నాన్న నాకు, భలే భలే మగాడి వై, అండ్ పిల్ల జమీందారు, ఈగ, అంటే సుందరానికి, సరిపద శనివారం, అండ్ అలా మొదలైంది. ఇవన్నీ ఇదిరా సినిమా అంటేలో మా లిస్ట్ ఇది. తర్వాత మంచిగుందిలో కృష్ణగాడి వీరప్రేమ కథ, ఎవడే సుబ్రహ్మణ్యం, దసరా, అష్టాచెమ్మ, నిన్ను కోరి, గ్యాంగ్ లీడరు, జెంటిల్ మ్యాన్, బీబ్లీ గమడి చెట్టు. ఏదో అలా ఉంది అంటే నీకు యావరేజ్లో చాలా తక్కువనేరా. 3 యూ హ్యావ్ శ్యామ్ సింగ్ రాయ్, స్నేహితుడా, మజ్ను కూడా వాని కోసం పెట్టినా, లేకపోతే నేను రాళ్ళలో పెట్టుకోను. నీట్గా చెప్తున్నా, నువ్వు చెప్పరా ఇప్పటికిప్పుడు ఆలోచించు మజ్ను పరిస్థితి. మజ్ను నాకు సరిగ్గా గుర్తు కూడా లేదు యాక్చువల్లీ, దాన్ని ఆడబెట్టేది అది అక్కడే ఉంచు. మేబీ నేను లోకల్ మూవ్ చేద్దాం పైకి రాడ్ నుంచి. అస్సలు పెట్టు, అక్కడనే ఉంటుంది అది, ధర్నా చేస్తా. ఇంకా దించమంటే దించుతా. సో మజ్ను నేను లోకల్ కంటే బెటర్ అన్న ఫీలింగ్. లేదురా ఐ పుట్ హియర్ బ్రో. నేను లోకల్ రాడ్లోనే ఉంటుందిరా, అది పక్క. మజ్నులో ఏమీ ఉండదు, అది లిటరల్గా పన్నీరా, టోఫు టేస్ట్ ఉండదు, బోస్ట్ ఉండదు, ఏముండదు, అది బ్లాండ్ కూడా చూసినా ఆ సినిమా. నేను లోకల్లో ఒక రకంగా చూస్తే, ఒక యాంగిల్ చూస్తే ఇది కూడా బాగానే ఉంది కదా అనే ఫీలింగ్ వచ్చిన నాకు అట్లా. రాడ్రా బాబులు, నేను లోకల్, దీన్ని చూసి మనం పిచ్చి తిట్టేసుకుంటారు కామెంట్స్లో. మజ్ను దీన్ని చూసి కూడా పిచ్చి తిడతారు. దేవదాసు హిట్ 3 తిడతారు. కృష్ణార్జున యుద్ధం, టక్ జగదీష్ పర్లేదు. నీకు సావేలాలో పైసా, MCA తిడతారు, మనల్ని తిడతారు, తప్పేలేదు. చూడలేదు, వీ డింట్ వాచ్ రైడ్ అనుకో, ఎటో వెళ్ళిపోయింది మనస్సు, సెగా, ఆహా కళ్యాణం, అండ్ జెండాపై కపిరాజు. అండ్ ఇఫ్ యూ సీ ఎన్ని జానర్స్ టచ్ చేసిండ్రు ఆయన. చాలా వరకు లవ్ స్టోరీస్ ఉన్నాయి డెఫినెట్లీ, బట్ స్టిల్ చాలా లవ్ స్టోరీస్ లో కొంచెం ఏదో వెలుగుంటుంది. అండ్ అన్ని డిఫరెంట్. సో లెట్స్ టాక్ అబౌట్ ద నెక్స్ట్ మూవీ, దట్ ఈస్ పారడైస్. హిస్ కెరియర్స్ బిగ్గెస్ట్ మూవీ, బిగ్గెస్ట్ బడ్జెట్. ఏదో చెప్తున్నాడు మళ్ళీ, ఓదిలా ఈస్ కమింగ్ బ్యాక్ అండ్ ఏదో జేడాల్ అంటున్నాడు, లా కొడక అని చెప్పేసి టాటూ వచ్చేసింది. February 24th ఇంకొక 4 days లో సాంగ్ రాబోతుంది. సంథింగ్ రియలీ బిగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ దట్ డెఫినెట్లీ. ఒకటే చెప్పేస్తా, అది ఆడితే వేరే లెవెల్ ఆడుతుందా. 21st August 2026 పోతే మాత్రం దారుణంగా పోతుంది, డిజాస్టర్ అవుతుంది. 2 చాయిస్, ఇంకా వేరే ఉండదు నా ఫీల్. అండ్ దీని తర్వాత యూ హ్యావ్ నాని సుజిత్. ఓజితో లింక్ ఉంటుందా? పెట్టకండి ప్లీజ్. లింక్ ఉందా లేదని కాదు కానీ ఐ థింక్ నేను ఈ 2 మంచి ఓపెనింగ్స్ వస్తాయి అనుకుంటా. వాట్ ఎవర్ పారడైస్ కి టాక్ ఎలా ఉన్నా కానీ ఓపెనింగ్స్ వేరే ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. పారడైస్ కి అయితే ఫస్ట్ 3 days ఓపెనింగ్స్ నాని గారి కెరియర్ లోనే
బిగ్గెస్ట్ నెంబర్ ఏదైతే Highest ఉందో దాన్ని grossing కొట్టేస్తుంది అయిపోతుంది. ఫస్ట్ 3 days లో కొట్టేస్తుంది. యూ హ్యావ్ అర్థమైంది. మోహన్ బాబు గారు, యూ హ్యావ్ బాబు మోహన్, యూ హ్యావ్ కయాదు లోహర్ హ్యాస్ ప్రాస్టిట్యూట్ గంట క్యారెక్టర్, నవీన్ బాబు గంట నవీన్ బాబు, యూ హ్యావ్ సంపూర్ణేష్ బాబు యాజ్ బిర్యానీ. అసలు ఆ కాస్ట్ చూస్తుంటే మర్చిపోతుంది. రాఘవ్ జుయాల్ యాజ్ ద విలన్, అనిరుద్, శ్రీకాంత్ Frame ఓడేలా, మీద వచ్చి. ఒక్కొక్క ప్రోమో ఒక్కొక్క డైమండ్ చాకుతో కసినట్టుంది. హీరో పేరు జడల్, హీరోల ఫ్రెండ్ పేరు బిర్యానీ. జడల్ గానీ జమానా సంథింగ్, జడల్ జమానా. చార్మినార్ తెలంగాణ అది నడుస్తుంది. ఈ ఆపరేషన్ కిందకి వెళ్తే ఎట్లుంటుందో అది మన ఆపరేషన్ సినిమాలు చేస్తారు, చేయరని కాదు, దాన్ని మసాలా పెట్టి చేస్తారు. మనల్ని పిచ్చి లెక్క కూర్చొని అట్లా చేయరు మనల్ని. సో యా, దిస్ ఈజ్ అవర్ లిస్ట్ ఆఫ్ ద ర్యాంకింగ్ ఆఫ్ నాని గారి మూవీస్. మేము ర్యాంకింగ్ చేసినాం. మళ్ళీ చెప్తున్నా, ఇది మా ర్యాంకింగ్ మాత్రమే. మీకు ఎలా అనిపించిందో మీకు కింద కామెంట్స్ లో చెప్పండి, బూతులు తిరుగుతారా తిట్టేసేయండి. బట్ మళ్ళీ చెప్తున్నా, ఇవి మా థాట్ ప్రాసెస్. సో మీ కూడా కింద చెప్పేయండి, మాట్లాడేసుకుందాం. మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. ఇంకా చాలా వీడియోలు రాబోతున్నాయి. సో పాడ్వేర్ కూడా చెక్అవుట్ చేసేసేయండి, మంచి టెక్ న్యూస్ ఉంటుంది దాంట్లో. సో ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ విత్ యాక్షన్ అప్ అనుకుంటా. సైనింగ్ ఆఫ్, బాయ్, గుడ్ నైట్.